ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము షూట్కి ముందు చెప్పారు నాకు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను జయ అని. ఏం సిరీసు, ఎలా ఉంటుంది, ఎలాంటి సిరీస్? ఓ 2 రాజ్యాలు. ఓకే. ఓ రాజ్యంలో ఉన్న మంత్రి గారి కొడుకు, ఇంకో రాజ్యంలో ఉన్న రాజుగారి కూతురు. ఒకడు చావుకు దగ్గర పడతాడు, ఒక అమ్మాయిని ఎత్తుకుపోతారు. వీళ్ళంతా ఎక్కడ కలిశారు? ఓకే. మధ్యలో యుద్ధాలు, కత్తులు, పారిపోటాలు, పట్టుకోటాలు. ఇంట్రెస్టింగ్ అండి. ఓ రాక్షసుడు, ఒక మాంత్రికుడు. ఓహో, రాక్షసుడు కూడా ఉన్నాడా? రాక్షసుడు ఉన్నాడు, మాంత్రికుడు ఉన్నాడు. సూపర్. 2 వేరు రాజ్యాలు. ఒక రాజు గొప్పవాడు, ఒక రాజు కన్నింగు. వీళ్ళంతా ఎలా కలిశారు? ఓకే. ఏదో ఒకటి ఆసక్తికరమైన ఒక కథ. సూపర్. వింటుంటేనే ఆసక్తి పెరిగిపోతుంది. పాతాళ దుర్గం స్టోరీ పేరేంటి? 70s లో వచ్చి ఉంటుంది బహుశా. అది బాగుంటుంది కథ, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. ఈ పాతాళ దుర్గం కథ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, కుంతల దేశపు మంత్రి కుమారుడు శశికాంతుడు అతని పేరు. ఇతను జయంతుడు, భద్రుడు అనే తన 2 స్నేహితులతోటి వేటకొచ్చాడు. కుంతల దేశానికి చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి రాజ్యాన్ని ఆనుకుని. అయితే ఈ రాజ్యంలో నుంచి అడవిలోకి ధారాళంగా మనుషులు తిరిగే అలవాటు ఉంది వాళ్ళకి. వెళ్తూ ఉంటారు వేటకి తరచుగా. రాజుగారికి అలవాటు ఉంది, మంత్రి కుమారుడు కొంచెం వేట తమకం హెచ్చు అతనికి. ఉత్సాహంగా వెళ్తున్నారు. ఏవో దుప్పులు, లేళ్ళు అవి ఇవి కనపడే కొట్ల వీళ్ళు ముందు పోతున్నారు. ముగ్గురు వీళ్ళు సింహాన్ని కొట్టాలని వచ్చారు. ఓకే. అడవిలో ఒక సింహం తిరుగుతోందని కబురు వచ్చింది. వస్తే ఇంకా రాజుగారు బయలుదేరకముందే వీళ్ళు ఉత్సాహవంతులు యువకులు బయలుదేరారు. వాడు కుర్రాడు, యాక్టివ్గా ఉంటాడు అబ్బాయి. వెళ్ళారు. బాగా అడవి లోపలికంటా వెళ్ళిపోయారు. ఒక వాగు అడ్డం వస్తుంది. వాగుకి అవతల వీళ్ళకి సింహం కనపడింది. ఆ వాగు అంత లోతైంది కాదు. దాని బ్యాంక్స్ అంటే గట్లెత్తుగా ఉన్నాయి, నీళ్లు కొంచెం సుమారుగానే ఉన్నాయి. వీళ్ళకి పొడుగాటి వాళ్ళు, వీళ్ళు 6 అడుగుల పైన ఉన్నారు, మోకాళ్ళ దాకా వస్తాయి ఉన్నాయి. కానీ నీళ్లు అదేమి మెళ్ళలోతు నీళ్లు ఈదాల్సినది ఏం కాదు. వీళ్ళు ఈ గట్టున ఉంటే, చెట్ల దగ్గర ఉంటే వాళ్ళకి సింహపు పొలకువ కనపడింది. 2వ గట్టు మీద ఆ లోపలికి దిగి, గట్టంత పైదాకా లేవుగా, పైన ఇంత గట్టు ఉంది, ఇదంతా నడిచింది సింహం. ఇక్కడ ఉన్నాయి నీళ్లు, ఇక్కడ నీళ్లు తాగుతోంది. నీళ్లు తాగి వెనక్కి తిరుగుతోంది. వీళ్ళు చూశారు. ఉత్సాహంగా ఇతను ఏం చేశాడు, 3 పక్కల నుంచి కాసేద్దాం, గుర్రాలు దిగేసేయండి. 3 పక్కల నుంచి కాయాలంటే దబేలమని గుర్రాలు వేసుకుని బయలుదేరితే అది పరిగెత్తేస్తుంది సింహం, లేదా తిరగబడుతుంది. వెనకాల అంత శబ్దమైతే ఆగదు కదా. వీళ్ళ శబ్దం కాల, వీళ్ళు గుర్రాలు నిలబెట్టుకుని చూస్తున్నారు. సరే ఏమనుకున్నారు, గుర్రం దిగేసి వెళ్ళబోతే జయంతుడు అన్నాడు. జయంతుడు, భద్రుడు 2 ఉన్నారు కదా. శశికాంత జాగ్రత్త, పక్కది వాగు అవతల కదంబరాజ్యం. వాగు దాటామా కదంబరాజ్యంలోకి వెళ్ళిపోతాం, పక్క రాజ్యంలోకి వెళ్ళిపోతాం. లేనిపోని ప్రమాదాలు వస్తాయి మనకి, వద్దన్నాడు. వద్దంటే ఇతనేమన్నాడు శశికాంతుడు, మనం ఏమన్నా అక్కడ యుద్ధానికి వెళ్తున్నామా, సింహాన్ని కొట్టి వచ్చేస్తాం. దొరికి రెడీగా కనబడుతుంటే దాన్ని ఎట్లా వదిలిపెట్టేస్తాం? మనం అక్కడ సరిహద్దులు దాటడానికి వెళ్ళటల్లా, అక్కడి నుంచి చెట్టు చేమ కొట్టుకురాం, అక్కడికి రాజ్యంలోకి వెళ్ళాం. జస్ట్ వాగు దిగామంటే దొరికేస్తుంది సింహం. అంతే, 2 దెబ్బలు కొట్టి వచ్చేస్తాం. ఇంతలో పక్క నవ్వాడు భద్రుడు. వాడు ఏమన్నాడంటే, అంతగా సింహాన్ని కొట్టేశామనుకో, సింహం మాంసాన్నేమో కదంబరాజుకి, చర్మాన్నేమో కదంబరాజు కూతురు కాంతసేనకి పంపిద్దాం. సింహం చర్మాలు పంపిస్తే దాంట్లో అది గడ్డి కూరి నిజం సింహంలాగా పెట్టుకుంటారు కదా, మనకల్లా కొట్టాలి. దాన్ని ఇంటికి తెచ్చుకునే ప్లాన్ కూడా లేదు మనకి. సరే దిగేశారు. జయంతుడు ఆపుదామని ట్రై చేశాడు. మామూలుగా ఫ్రెండ్స్ ఇలాంటి వెళ్ళేటప్పుడు 2 ఫ్రెండ్సో 3 ఫ్రెండ్స్నో ఎవరినైనా తీసుకెళ్తే, ఒకడు మంచి సలహా చెప్తాడు, ఒకడు ప్రోవోక్ చేస్తాడు, ఇంకోడు న్యూట్రల్గా ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళిద్దరు. జయంతుడు ముందే వద్దని చెప్పాడు, వార్న్ చేశాడు, ఇది ప్రమాదం, సరిహద్దులు దాటకూడదు. సరిహద్దులు దాటకూడదు, అది నియమం. నువ్వు వేటకెళ్ళు, పువ్వు కోయటానికి వెళ్ళి వెళ్ళకూడదు అట్లా. మనం ఇప్పటికే అదే కదా చూస్తున్నా. 2వ వాడు అంతగా ఏమవుతుంది, కొట్టొచ్చేస్తాం, కావాలంటే సింహాన్ని వాళ్ళకే ఇచ్చేద్దాం అని ఈ వేట ఉత్సాహాల్లో ఉన్న వాడిని ఎంకరేజ్ చేశాడు. ఇంకేముంది, దిగేసేసారు. దిగేసి ఆ మోకాళ్ళ వంటి ఉన్నటువంటి నీళ్ళని వాగుని దాటారు. నిశ్శబ్దంగా దాటడమే బాణాలు సంధించారు దాని మీదకి. మెడకొకడు వేశాడు. 2-3 పక్కల నుంచి వచ్చారు కదా. వీళ్ళు ఏం చేశారంటే, కొంచెం అటుపక్క నుంచి వెళ్ళిన వాళ్ళిద్దరు ఏమో కాస్త గబగబా దాటేసి సింహం ముందు ఏ పక్కకి అది హెడ్ అవుతుందో ఆ పక్కకి వెళ్ళిపోయారనమాట. అటు నుంచి కొట్టారు, ఇటు నుంచి కూడా కొట్టారు. ఆ సింహం అది ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అది వెనక్కి తిరిగింది వీళ్ళ మీద పడ్డానికి. ఓకే.
వాళ్ళిద్దరివి దెబ్బలు గట్టిగా తగల్లా దానికి, బాణాలు తగిలినాయి. కానీ ఈ వెనకాల ఉన్నవాడు కరెక్ట్గా చూస్తాడు, దాని బ్యాక్ పార్ట్ వీడికి కనబడుతోంది క్లియర్గా. వీడు కొట్టింది తగిలేసింది. తగలంగానే అది పెద్దగా అరుస్తూ గర్జిస్తూ ఇటు తిరిగింది మీదకి దూకపోయింది. ఎదురు బదురు అయ్యాడు కదా, ఎదురు బదురు అవ్వగానే ఇంకా కరెక్ట్గా వెళ్తుంది బాణం. ఎక్కడో ఉన్నదాన్ని కొట్టడం కష్టం, ర్యాండమ్గా వేస్తారు. ఎదురుగా కనిపిస్తుంది దాన్ని ఈజీ కదా. బాణం వేసాడు, దాని కుత్తుకలోకి బాణం దిగుతూ ఉండగానే ఎక్కడి నుంచో వచ్చింది పెద్ద బల్యం, ఏనుగు ఈ సింహం ముఖంలోకి దిగిపోయింది. మెడ దగ్గర ఇట్లా దవడల దగ్గర దిగటం ఏంటి, టప బాణాలు వచ్చేసినాయి. సింహాన్ని కొట్టేసి కొట్టు చంపు అని అరుపులు, బాణాలు. బాణాల్లో జయంతుడికి తగిలింది, భద్రుడికి తగిలింది, శశికాంతుడికి కూడా తగిలేసింది. ముగ్గురు పడ్డారు. కానీ భద్రుడు వాడు ఎంకరేజ్ చేశాడు, ఒకే ఒక్క పరుగుతోటి దీని బాటను దాటేశాడు, వైపుకి వచ్చేసాడు, సరిహద్దు దాటేశాడు. ఆ వాగులో పడ్డాడు. పడేసరికల్లా వాడి మొహం నీళ్ళలో పడంగా అని తేరుకున్నాడు. తేరుకోవటం ఏంటి, ఇక ఒకటే పరుగు. ఈ పరుగు తీసిన వాడు ఒక గుర్రాన్ని ఎక్కేశాడు, తప్పించేసుకున్నాడు వాడు పరుగు. ఈ పడిపోయిన వాళ్ళలో జయంతుడు వెంటనే స్పాట్ డెడ్. అయ్యో. శశికాంతుడికి గట్టిగా తగిలినాయి దెబ్బలు, బతికున్నాడు స్వల్పంగా, బతికే ఛాన్స్ అయితే లేదు. ఈ కొట్టేసిన మొత్తం జనం దగ్గరకు వచ్చేసారు. కొట్టిన వాడెవడు, కదంబ రాజు ఉగ్రసేనుడు. అతను కూడా వేటకొచ్చాడు. ఈ సింహం కోసమే వెతుకుతున్నాడు అతను. సింహం దొరికింది. దాంతోపాటు ముగ్గురు ఎవరో తమ బాట దాటి తమ దారి దాటి లోపలికి వచ్చింది తెలిసింది. కానీ ఆ పక్కనున్న సైన్యాధిపతి గుర్తుపట్టేశాడు. వీడు మన కుంతల రాజ్యపు మంత్రి గారి కొడుకులాగా ఉన్నాడు, కానీ వాడెవడో పారిపోతున్నాడు. మనం వాంటెడ్లు ఇప్పుడు మామూలుగా ఇలాగా బాటలు దాటి వచ్చిన వాళ్ళని మన సరిహద్దులు దాటితే పట్టుకోవాలి, చంపేయకూడదు. అవును, పట్టి బంధించి జైల్లో పెట్టచ్చు, అవి రూల్స్. తెలిసి కొట్టేస్తే లాగా ఉన్నాడు కానీ అవునో కాదో వీళ్ళకి తెలియదు. మంత్రి కొడుకు దూరం నుంచి కొట్టేశారు, దగ్గరికి వచ్చేదాకా ఆగల. సింహాన్ని కొట్టాక మనుషుల్ని కొట్టవలసిన అవసరమే లేదు, ఒక తెంపరితనంతో చేశారు. పోనీ ముగ్గురు చచ్చిపోతే మాకేమీ తెలియదని మూసేయచ్చు. ఒకడేమో పారిపోయాడు. పారిపోయిన వాడు ఏమవుతాడు, ఎక్కడికి వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్తుంది ఇది. అక్కడి నుంచి చూశారు, అటు ఇటు చూశారు, ఇది దాటారు, వాగు దాటి చూశారు. ఈ రాజ్యంలో అడుగు పెట్టారు వాళ్ళు కూడా. చూస్తే అది పట్టుకొని రా వాడిని అన్నారు. పట్టుకొని రానగానే వెనకాలే పరిగెత్తారు. పరిగెత్తేసరికల్లా ఈ భద్రుణ్ణి ఎక్కించుకున్న గుర్రం, వాడి సొంత గుర్రం, అది ఆ బాట అలవాటు దానికి. వీళ్ళు వాహ్యాలకి ఒట్టిగా తిరగడానికి ఇక్కడికి వచ్చే అలవాటు ఉంది. గుర్రానికి దారి తెలుసు, అది వెర్రెత్తినట్టు పరిగెత్తేసింది. 2 గుర్రాలు ఈ కంగారుకి దాన్ని అనుసరించినాయి, మిగిలిన 2. కానీ శశికాంతుడి గుర్రం ఒక చోట, దాని కళ్ళే ఉంది కదా, అది ఒక చెట్టుకు తగులుకుని అది అక్కడ ఉండిపోయింది. ఒక మనిషిని ఎక్కించుకున్న గుర్రం, రెండో గుర్రం 2 పరిగెత్తేసి, శశికాంత్ గుర్రం మాత్రం ఉండిపోయింది. ఉండంగానే వీళ్ళు గుర్రం దగ్గరకు వచ్చేసి, అది పంచకళ్యాణి. పంచకళ్యాణి గుర్రం అంటే అది ఒక స్పెషల్ గుర్రము. రాజుగారు లేదా మంత్రి, రేర్గా సైన్యాధిపతి వాడతారు. రాజుకి పిల్లలు లేరు, ఆయన మంత్రి కుమారుడే, ఆయన కుమారుడుగా ట్రీట్ చేయబడతాడు. శశికాంతుడే మంత్రి కొడుకు రాజుగారి అబ్బాయిగా అంత యువరాజులాగా ట్రీట్ చేయబడతాడు. అందుకని వాడి దగ్గర పంచకళ్యాణి గుర్రం ఉంది. దాని మీద వేసిన విలువైన జీను గ్యారంటీగా వీడు మంత్రి కొడుకే. ఎట్లా దీన్ని మూసేయాలి? వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడో, దారి మధ్యలో పడిపోయాడు అనుకో, గట్టిగానే తగిలేసింది, వీపులో శస్త్రం వీపులో పడింది, వాడికి అమ్ము పడిపోయింది. గుర్రం వాడిని పట్టుకెళ్ళలేక ఎక్కడైనా పారేసింది అనుకో, ఇబ్బందే లేదు. అక్కడికి వెళ్ళేదాకా వాడు బతుకుంటాడన్న గ్యారంటీ లేదు. సరే ఆలోచించుకున్నారు ఏం చేయాలి. ఆలోచించి మన మంత్రి గారు దీనికి మసిపూసి మారేడికాయ చేస్తాడు ఎలాగైనా అని చెప్పి, వీళ్ళు రెండింటిని, ఈ శవాలు రెండింటిని పారేసేయండి కొండకొమ్మలో ఎక్కడో చోట, ఏ జంతువులు పిక్కు తినేస్తాయి అంటే సైనికులకి నవ్వొచ్చింది. పక్క రాజ్యపు మంత్రి కుమారుడిని సింపుల్గా కొట్టేశామనగానే ఒక ఉత్సాహం వస్తుంది. కానీ కుంతల రాజు శతభానుడు మహా తెలివి గలవాడు. ఆయన మంత్రి అయిన గంగాధరుడు అసలు చెప్పద్దు, ఈ కుర్రాడి తండ్రి. వాళ్ళు పిచ్చ తెలివైన వాళ్ళు, ఊహించేస్తారు. అందుకని వీళ్ళకి అందకుండా బాడీలు లేవనుకో ఏదో ఒకటి చెప్పచ్చు, జంతువులు తినేసాయని కూడా చెప్పచ్చు. ఈ వెళ్ళిన వాడు కనుక బతకకుండా ఉంటే బాగుంటుంది. వాడు వెళ్ళాడో లేదో తెలుసుకోవాలి. అందుకని ఏం చేశారు, ఈ 2 శరీరాలని ఎత్తుకెళ్ళి కొండకొమ్మలో పారేశారు. ఒకడు పూర్తిగా చచ్చిపోయాడు, రెండో వాడు కొన ప్రాణంతో ఉన్నాడు.
అక్కడి నుంచి ఏం చేశారు, తమ రాజ్యం నుంచి ఒక 9 సైనికుల్ని, ఓ 2 దొంగల్ని ఇక్కడికి పంపించారు. ఈ లోపల ఏమైంది, భద్రుడు ఎక్కాడు కదా గుర్రం, ఆ గుర్రం మీద పడేసరికల్లా మొదట కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కాసేపటికి ఉరిగిపోయాడు, రక్తస్రావం అయిపోతుంది. ఉరిగిపోతూ ఆ కళ్ళాలని తన కాళ్ళకి చేతులకి చుట్టేసుకున్నాడు పడిపోకుండా. దాని మీద వేళ్లాడుతూ వెళ్ళాడు. ఈ ఊళ్ళోకి అడుగు పెట్టుంటే సిటీలోకి వచ్చేసరికల్లా కాపలా వాళ్ళే చూసి కేకలు పెట్టారు, భద్రుడు భద్రుడు వస్తున్నాడు, గుర్రం మీద వీపులో అంబుందని. ఆ అమ్ములు ముట్టుకోరు ఎవరు, దాన్ని జాగ్రత్తగా తీయాలి. అక్కడి నుంచి ఊళ్ళో జనం కూడా అందరూ వీడు వెనకాల పడ్డారు. గుర్రం అలవాటుగా వెళ్ళి దాని అశ్వశాల దగ్గర నుంచుంది. వాడి స్పృహ లేదు. ఈ కాపలా వాళ్ళు ఈ లోపల కొమ్ము పూరా ఊది ఏదో ప్రమాదం సంభవించింది. కుమారులు 3 వెళ్ళిన వాళ్ళు ఒకడే వచ్చాడు, వాడు కూడా దెబ్బతిని వచ్చాడు. వైద్యుడు కావాలని వాటికి వేరు వేరు కొమ్ములు ఉంటాయి, ఒక్కొక్క బూర ఒకటి ఊదితే దాన్ని బట్టి డాక్టర్ రావడం కూడా ఉంటుంది. ఆగమేఘాల మీద అందరూ చేరారు. ఈ భద్రుడిని లోపలికి మోసుకెళ్ళారు. స్వల్పంగా ప్రాణం ఉంది. రాజవైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అప్పటికే చూస్తే బాణం తీస్తే, జాగ్రత్తగా తీస్తే బతికుండొచ్చు. వాడు చాలా బలమైన వాడు భద్రుడు, ఉక్కుపిండం. వెనకాల దిగింది, ఫ్రంట్ నుంచి కాదు దిగింది, వెనక నుంచి. అది గుండెని టచ్ చేసిందా, లంగ్స్ని టచ్ చేసిందో తీస్తే కానీ తెలియదు. నెత్తురైతే కారిపోయింది, స్పృహలో లేడు. బెదిరాడు కూడా, దెబ్బే కాదు ప్రాణభయం, బెదిరాడు. శశికాంతుడు చచ్చిపోయాడనే సంగతి అర్థమైపోయింది వాడికి. దాంతో ఇంకా అధైర్యం వచ్చేసి ఇంకా స్పృహలో రాలేదు. సరే అక్కడి నుంచి అంబు బయటికి తీశారు. చెప్పాడు వైద్యుడు, కొంచెం ఉంది ప్రాణం, ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఆ చొక్కా అవి తీశారు. ఆ బాణం తీయగానే ఒక సైనికుడికి ఇచ్చి దీన్ని శుభ్రంగా కడిగి పట్టుకురమ్మని. ఆ బాణాన్ని బట్టి ఎవరిది ఏంటని చూసుకోవాలి. దుఃఖం వచ్చేస్తోంది. శతభానుడు ఆశ్చర్యపోయాడు. 3 పిల్లలు వెళ్తే ఒకడే తిరిగి వచ్చాడు, వీడు కూడా దెబ్బతిని తిరిగి వచ్చాడంటే వాళ్ళిద్దరూ ఏమైనట్టు? ప్రాణాలతో ఉన్నారన్న ఆశ లేదు. ఒకడు పారిపోయి వచ్చేసాడంటే, దెబ్బ తగిలి వచ్చాడంటే అక్కడ పడిపోయారనమాట వాళ్ళు. అక్కడి నుంచి ఇంకేమైనా గుర్రాలు వస్తున్నాయేమో చూడండి అన్నారు. ఎక్కడా ఏమీ లేదు. ఆ బాణాన్ని కడిగి తీసుకొచ్చాక చూస్తే అది ఉగ్రసేనుడిది అనేది స్పష్టంగా తెలుస్తోంది. వీళ్ళు మన అడవిలో ఉండగానే కొట్టారా, వీళ్ళు ఏమైనా వాగు దాటారా? వీడికి స్పృహస్తే కానీ తెలీదు. పైగా దాని మీద క్లియర్గా రాజముద్ర ఉంది, అది రాజు వాడే బాణం. రాజే స్వయంగా కొట్టాడంటే వీళ్ళు వేటకెళ్ళారు, వాడు కూడా వేటకు వచ్చి ఉండాలి. వీళ్ళని తెలిసే కొట్టుండాలి. రాజు ఎప్పుడు బాణం వేస్తాడు? సైనికులు కదా బాణాలు వేసేది. రాజు ముందు యుద్ధానికి రాడు కదా. మనం చెస్లో కూడా చూస్తాం, కూర్చుని ఉంటాడు. అందరూ యుద్ధం చేశాక చివరికి దిగుతాడు. అడవిలో ఇట్లా కేవలం చిన్న బాణాలతో యుద్ధం వేటాడడానికి వెళ్ళిన కుర్రాళ్ళని కొట్టాడంటే కావాలని చేశాడు. సైనికుల కంటే ముందు అతని బాణం వీడికి ఎట్లా తగిలింది? వీళ్ళు 100 మంది లేరు, ఉన్నది 3. దీని మీద బాగా ఆలోచించారు. ఇంతలో కొంచెం చీకటి పడేశారు కల్లా ఒక వార్త వచ్చింది. ఎవరో వచ్చారు ఇక్కడి నుంచి అని, కదంబ రాజ్యం నుంచి దూతలు వచ్చారు అనేసరికి దూతలు కంగారుగా ఉన్నారా, హైరాన్గా ఉన్నారా, నార్మల్గా ఉన్నారా? కాదండి, 4 సైనికులు వచ్చారు, 2 పెడరెక్కలు విడిచి కట్టి తీసుకొస్తున్నారు, వాళ్ళతో పాటు ఉన్నారు, వాళ్ళంతా కూల్గానే ఉన్నారు. సరే రమ్మను మాట్లాడదామన్నారు. ఆ దూతలు వాళ్ళు పెడరెక్కలు విరిచి కట్టి పెట్టుకున్నటువంటి 2 గ్రామస్తులు, 2 వ్యక్తులు, వాళ్ళిద్దరిని వీళ్ళ ముందు ప్రజెంట్ చేశారు. ఏం చేశారో వచ్చే భాగంలో చూద్దాం. అలాగే రమ్మగారు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్లోగా కూడా చెప్తున్నాను నేను. అవును, డీటెయిల్డ్గా చెప్తున్నాను, స్టెప్ వైజ్గా వెళ్తున్నాము, బాగుంటుంది కదా. తప్పకుండా. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. మనం పాతాళ దుర్గం సిరీస్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వచ్చాం. కదంబ రాజ్యం నుంచి 4 సైనికులు 2 ఎవరినో కట్టి పట్టుకొచ్చారు. ఇక్కడ కుంతల దేశంలో ఉన్న రాజుగారు, మంత్రి గారు 2 ఆలోచిస్తున్నారు. వీడేమిటి, రాజు కావాలని చేశాడా? కదంబ రాజ్యం రాజు కావాలని చేశాడా, లేకపోతే యుద్ధానికి సన్నద్ధమైపోయి వచ్చేస్తూ ఏదైనా ఈ పని చేశాడా? ఇదొక చేతావని కింద మనకి ఏదైనా ఒక భయపెట్టడానికి చేశాడా? ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాలే. భద్రుడు లేస్తే కానీ జరిగింది ఏమిటో తెలియదు. ఇంతలో వీళ్ళు 4 వచ్చారని కబురు వచ్చింది. దూతలు ప్రశాంతంగానే ఉన్నారు, వాళ్ళేం హైరానగా లేరు. ఇప్పుడు సడన్గా ఏదైనా దుర్వార్త పట్టుకొచ్చిన వాడు ఎట్లా రావాలి? ఆగాల మీద నురుగులు కమ్ముతూ కంగారుగా మనుషుల్లో హైరానగా ఉండాలి. వీళ్ళు ప్లాన్డ్గా వచ్చినట్టు కనపడుతున్నారు. అడిగాడు కదా ఎలా ఉన్నారు ఏమిటి అని. వీళ్ళు సరే
మొత్తం అంతా సభలోకి వెళ్ళారు. రాజుగారు శతభానుడు సింహాసనం మీద కూర్చున్నాడు. గంగాధరుడు ఎవరు మీరు ఏమిటి అని అడిగాడు మంత్రి. అడిగేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కదంబ రాజ్యం నుంచి వచ్చాం, మరి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పడానికి వచ్చామండి. అనుకోకుండా మంత్రి గారి అబ్బాయి, అతని స్నేహితులు ఎలా జరిగిందో తెలియదు కానీ సరిహద్దులు దాటి వచ్చేశారు. వీళ్ళిద్దరూ, ఈ కట్టేసి ఉన్న వ్యక్తులు ఇద్దరు దొంగలు, నేరస్తులు, కరుడుగట్టిన వాళ్ళు. ఒకడు భ్రాతృహంత, ఇంకోటి పితృహంత. ఒకడు అన్నయ్యని చంపేశాడు, ఇంకోటి నాన్నని చంపేశాడు. దుర్మార్గులైన వీళ్ళిద్దరూ మంత్రి గారి అబ్బాయి మీద దాడి చేశారు. ఎందుకంటే ఆయన ఆభరణాలు, ఆయన గుర్రము, ఆయన జీను అవన్నీ చూసి దొంగతనం కోసం వాళ్ళ ముగ్గురి మీద దాడి చేసి మరి నగలు వలుచుకున్నారు. దాడిలో చాలా దుర్ఘటన జరిగిపోయింది. వీళ్ళని మేము పట్టేసుకున్నాం. వీళ్ళు అసలు కారాగారంలో ఉన్న వాళ్ళు తప్పించుకుని ఈ పని చేశారు. కాబట్టి మీకు అది తెలియచేయమని, అనుకోని ఒక దుర్ఘటన జరిగిందని మీకు అది తెలియచేయమని పంపించారు. కథ బాగా అల్లారు కరెక్ట్గా. సరే, ఈయన గంగాధరుడు ఏం చేశాడు, ఇట్లా దగ్గరికి వెళ్ళి వాడి కట్టు విప్పిపోయాడు. వీళ్ళేమో వద్దు వద్దన్నారు. వద్దండి, కట్లు విప్పడానికి కాదు, మరి వీళ్ళకి యాక్చువల్గా నిజానికి మేము ఉరిశిక్ష వేశారు మా రాజుగారు. ఉరిశిక్ష అమలు చేసే లోపల వీళ్ళు పారిపోయారు, ఈ పని చేశారు. మీకు ఈ వార్త చెప్పి వీళ్ళని మీకు చూపించి తర్వాత మీ రాజ్యం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మర్రి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ వీళ్ళని ఉరేయమని మా రాజుగారి ఆజ్ఞ. కాబట్టి వీళ్ళని మేము ఇక్కడ వదిలిపెట్టాం. సరే మీరు వెళ్ళండి, మేము వీళ్ళని చూసుకుంటాం అనడానికి ఇక వీల్లేదు. వీళ్ళని మీకు అప్పచెప్పడానికి రాలేదు, మా రాజుగారు కుదరదన్నారు. వీళ్ళని మేమే ఊరేసేస్తాం. ఇప్పుడు వీళ్ళని పట్టుకెళ్ళి ఊరేసేస్తే మంత్రి గారి అబ్బాయిని, అతని స్నేహితుల్ని హత్య చేసిన హంతకులకి శిక్ష పడిపోయినట్టు. నిజాలు ఎప్పటికీ తెలియదు. సరే, ఈయన ఏమన్నాడు అంటే, మాకు వీళ్ళని అప్పచెప్పరా అన్నాడు. అప్పచెప్పమంటే వీళ్ళు ఆల్రెడీ శిక్ష పడ్డవాళ్ళు, ఒకడు భ్రాతృహంత, ఇంకొకడు పితృహంత అనేసరికి దుర్మార్గులారా అని అరిచాడు. వాళ్ళల్లో ఒకడు. రెండోవాడు తలకాయ దించుకొని ఉన్నాడు, నోటించి మాట్లేదు. అరిచేసరికల్లా ఈ సైనికుల్లో ఒకడు గబుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నోరు మూయించడానికి వెళ్ళినట్టుగా ఉన్నది కానీ ఏమన్నాడు, బరే మీ పెళ్ళం పిల్లల సంగతి గుర్తుంది కదా అన్నాడు. ఆనంగానే వాడు నోరు మూసుకున్నాడు. మేము వెళ్ళొస్తాం మహారాజా అని చెప్పారు. మాకు వాళ్ళ తాలూకు దేహాలు అవి లభించలేదు, అదంతా ఈ సింహం తిరిగే చోటు అని చెప్పి వెళ్ళొస్తామని బయలుదేరారు. రాజు మంత్రి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. సరే వెళ్ళిపోనిద్దాం అనుకున్నారు. వాళ్ళు ఇట్లా గడప దాటగానే చెప్పాడనమాట, వీళ్ళని చూడండి అని సైగ చేశాడు. కొంతమంది బయట ప్రాసాదానికి బయట వైపు ఉంటారు కదా, వాళ్ళు దూరబీన్తోటి వీళ్ళని చూస్తున్నారు. రాజు మంత్రి మాట్లాడుకున్నారు. ఏమిటి వీడి ఎత్తు, ఎవరో ఇద్దరు ముగ్గురు శస్త్రాస్త్రపాణులుగా ఉన్నవాళ్ళని మంత్రి కుమారుణ్ణి చంపగలుగుతారా దొంగలు? పైగా ఒకడు మన దగ్గరికి వచ్చాడు, వాడి భుజంలో ఉన్న బాణమేమో రాజు బాణం. ఆ బాణం తెచ్చి వీడిని ఎట్లా కొడతారు? పైగా వాళ్ళు ముగ్గురు కుర్రాళ్ళు, వీళ్ళు ఒక్కరవ నడి వయసుగా ఉన్నారు. పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్ళు అంటే కుర్రాళ్ళు కాదు, వీళ్ళు కనపడుతున్నారు ప్రౌఢులు, బాగా 35-40 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళేమో కత్తుల్లాగా ఉన్న కుర్రాళ్ళు, వాళ్ళు ముగ్గురు, వీళ్ళిద్దరు. గుర్రాలు ఉన్నాయి, మరి వేటకు బయలుదేరారు, ఆయుధాలు ఉన్నాయి. ఇది నమ్మడానికి వీల్లేదు. వాళ్ళే ఏదో చేసి ఇలా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చారు? భద్రుడు లోపలికి వచ్చిన సంగతి బయట తెలిసి ఉండదు. ఒకటి మొదట ఊళ్ళోకి రాగానే తెలిసిపోయింది. ఒక కుర్రాడు వచ్చాడు, వాడు గుర్రం మీద వచ్చాడు, వాడు బతుకున్నాడో లేదో చూస్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పి వెంటనే ఏం చేశారు, ఒక చిన్న కాగితం రాసి ఇది పీలర్ లాగా పంపించేస్తారు ఊరంతా. భద్రుడికి శస్త్రం చేస్తుండగా, అంటే ఆపరేషన్ చేసి బాణం తీస్తుండగా చచ్చిపోయాడు అని. భద్రుడు లేడు. వీళ్ళకి విషయం తెలియకుండా ఉందో లేదో తెలుసుకోవాలి. వాళ్ళు ఆ నలుగురిని పంపినందుకు వాళ్ళు ప్లాన్డ్గా వచ్చారు, కంగారు లేదు, విషయం తెలుసుకునే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. ఏదైనా అక్కడ దుర్ఘటన జరిగితే వాడు ఎట్లా ఉంటాడు? హైరానగా అన్యాయం జరిగిపోయిందని, పొరపాటు అయిందని చెప్పేవాడు. వీళ్ళకి పొరపాటని తెలుసు, కావాలనే చేశారు వాళ్ళు. కప్పిపుచ్చుకోవడానికి ఉంటారు మనుషులు. మనస్తత్వాలు వీళ్ళు తెలుసుకోగలరు కదా మంత్రి. దీన్ని బట్టి శశికాంతుడు బతికే ఉన్నాడని అనిపిస్తోంది నాకు. వాడు వచ్చేసాడు. జయంతుడు శశికాంతుడిలో ఎవరో ఒకళ్ళు గ్యారంటీగా బతికున్నారు. నా కొడుకే బతికున్నాడేమో, ముందు చూద్దామనుకున్నారు. అక్కడి నుంచి కొంతమందిని వీళ్ళని పట్టుకోమని పంపించారు. ఈ గుర్రాల మీద 4 గుర్రాలు వచ్చినాయి వాళ్ళవి. 4 గుర్రాల మీద ఎక్కి
ఈ సోమకుడు దామకుడు ఉన్నారు కదా, వీళ్ళకి నడుములకి తాళ్ళు కట్టి వెనకాల నడిపించుకొచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చారు గుర్రాల వెనకాల. ఇంత పరిగెత్తిన వాడు నోట్లోంచి నిజం చెప్పేందుకు సత్తా ఏముంటుంది వాడికి? చచ్చేలాగా ఉంటారు వాళ్ళు. అక్కడి నుంచి చల్చల్లన్నారు. ఈ గుర్రాలను తీసుకెళ్తూ తమ అనుమతి పత్రాన్ని బయట చూపిస్తూ, ఇందాక ఎవరో కుర్రాడు వచ్చాడు, గుర్రం మీద శస్త్రం తగిలిందన్నారు, అతను ఏమయ్యాడు అని ఊరికే క్యాజువల్గా కనుక్కున్నారు. ఉక్కు పిండం వాడు పాపం బాణం గట్టిగా తగిలేసింది, వెనక నుంచి గుండెకి నాటేసింది, కొట్టిన వాడెవడో జగజ్జంత్రి అంటే వీడికి నవ్వొచ్చింది. మనరాజు గారే కదా కొట్టింది, కొట్టినవాడు జగజ్జంత్రి, శస్త్రం తీస్తుండగా ఆ కుర్రాడు కదా చచ్చిపోయాడు అనగానే అమ్మయ్యా బయటపడిపోయాం, ఇంకేముంది, వాడు చచ్చిపోయాడంటే ఇంక విషయం బయటికి రాదు. దాంతో నిదానంగా బయలుదేరి గుర్రాల మీద దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళు ఈ మర్రి చెట్ల దగ్గరికి రాగానే వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒరే మనం గెలిచేశానురా, మన మంత్రి గారు చూడు, ఆయనకి దారాలు ఇస్తే చాలరా వలాలు లేస్తాడు, ఎంత తెలివిగా చేశాడు చూడు, శుభ్రంగా గోడ కట్టినట్టు కట్టేశామా, మనం ఇంటికి వెళ్ళంగానే అన్నీ మనకి శుభశకునాలే, ఇంటికి వెళ్ళేసరికి బోళ్ళంత డబ్బు మన ఇంట్లో కురిసిపోతుంది, ప్లాన్డ్గా అంతా చేసుకొచ్చాం అనగానే పక్క 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 పెద్ద నవ్వు వికృతంగా వినపడింది. వినపడేసరికి వీళ్ళకి అర్థం కాలే, ఎవరో నవ్వుతున్నారు. అప్పుడు వాళ్ళలో ఒకటికి తట్టింది, ఒరే మరం మర్రి చెట్ల దగ్గర ఉన్నాను రా, ఇక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్తారు, తొందరగా ఒక అడుగు కదిపేద్దాం, ఈ వెధవులు ఇద్దరిని ఇక్కడ ఊరేసేసి పారిపోదాం, మనం వీళ్ళని ఊరేసేయాలి, ఈ వార్త బయటికి రాకూడదు, రేపొద్దున ఎవరైనా తెల్లారిన తర్వాత రోడ్డు మీదకి ఈ అడవిలోకి వస్తే ఈ మంత్రి కుమారుని వాళ్ళని ఏదో చేసిన ఇద్దరిని ఊరేసిన మాట కనపడుతుంది అనేసరికల్లా సోమకుడు దామకుడు అరిచారు, కేకలు పెట్టారు, దుర్మార్గులారా ఇట్లా చేస్తారా, మేమా రాజద్రోహులు, మేమా మంత్రి గారి కుమారుని చంపింది అనేసరికల్లా 2 చెంపకాయలు కొట్టారు. ఇంతలో ఏమైంది, పైనుంచి కణకణలాడుతున్న బొగ్గులు వచ్చి పడ్డాయి. బొగ్గు మనం గాలి తగిలేసరికల్లా కాలింది, ఎర్రగా మెరుస్తుంది, కెవ్వు కెవ్వుమని కేకలు పెట్టారు. ఈ లోపల ఏమైంది, ఒకటి బట్టలు అంటుకున్నాయి, ఇన్ని బొగ్గులు పడిపోయినాయి పైనుంచి, గుర్రాలు కకావికలై పరిగెత్తేసినాయి. ఇద్దరు దిగారు, గుర్రాల మీద ఇద్దరు దిగారు, 2 గుర్రాల మీద ఉన్నారు. ఈ సోమకుడు దామకుడు ఏ గుర్రాలకు కట్టున్నారో ఆ గుర్రాల రౌతులు కాస్త పరిగెత్తేశారు. గుర్రం భయపడిపోయింది, వాళ్ళు ఆపలేకపోయారు దాన్ని, వాటి వెనకాలే పడుతూ లేస్తూ ఆ చెట్ల మధ్యలో వీళ్ళు కూడా పరిగెత్తారు, దెబ్బలు తగిలించుకుంటూ. ఎట్లాగోట్లా ఆపుకొని మళ్ళీ వెనక్కి తీసుకొస్తే వీళ్ళు ఏమన్నారు, ఒరే కొరివి దెయ్యాలరా, దూరంగా మంటలు కనపడుతున్నాయి, కొరివి దెయ్యాలంటే మామూలు భయం కాదు, అది అసలు ప్రాణాలు తీసేస్తాయి. అక్కడి నుంచి ఏమనుకున్నారు, అలా కాదు, ఓ పని చేద్దాం, వీళ్ళని మనతో పాటు తీసుకెళ్ళిపోదాం, కొంచెం ముందు ఎక్కడైనా ఊరేసేయచ్చు, వీళ్ళని ఊరేయకుండా ఊరెళ్తే చంపేస్తారు వాళ్ళు, రాజుగారు ఒప్పుకోడు, వీళ్ళని వెనక్కి తేవడానికి వీల్లేదు, వీళ్ళని మళ్ళీ ఊళ్ళోకి తేకూడదు, వీళ్ళకి సాక్ష్యంగా వీళ్ళు ఇక్కడే ఉండాలి, ఈ ఊరి కుంతల రాజ్యానికి సాక్ష్యంగా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి. ఇంతలో ఏమైంది, సడన్గా దూరంగా దివిటీలు కనపడ్డం మొదలెట్టాయి. వీళ్ళు పడిన బొగ్గుల్నే కొరివి దయ్యాలనుకుంటే మంటలు కనపడేసరికి ఇంకా గాభరా వచ్చేసింది. అక్కడి నుంచి మర్రి చెట్ల నుంచి 2 తాళ్ల లాంటివి కింద పడ్డాయి. కొండ సిలువలు అని అరుచుకున్నారు. అవి కొండ సిలువలు కాదు, 2 తాళ్ళు 2 మెళ్ళకి ఊరిపడిపోయింది, లాగేశారు. ఇంతలో ఒక సైనికుడు ఏం చేశాడు, ఒకడు వచ్చాడు పరిగెత్తుకుంటూ, వీళ్ళిద్దరికీ కట్టి ఉన్న తాళ్ళని తెగ్గోసేసాడు. ఇద్దరిని నడువులు కట్టేశారు కదా, వీళ్ళు పడిపోయారు, పరిగెత్తున్నారు. అక్కడి నుంచి గుర్రాల మీద ఉన్న వాళ్ళంతా మాత్రం పరిగెత్తబోయారు. వీళ్ళు ఏమన్నారంటే, ఆ దారి కుంతల రాజ్యానికి దారని ముందు ఒకసారి ఒక హింట్ ఇచ్చారు, కదంబ రాజ్యానికి దారని పరిగెట్టబోయారు. పరిగెడితే అక్కడ పెద్ద వాగుంది. వీళ్ళు ఈ గుర్రాలు ఈ కొరివి దయ్యాల భయంతో రకరకాలుగా దారులు తప్పేశారు, ఓ పక్కకి ఎక్కడికో చేరారు. వాళ్ళు వచ్చిన దారి కాదది, వాగు ఒకటి కనపడుతోంది బ్రహ్మాండంగా. వీళ్ళకి మామూలుగా ఉన్న వాగేమిటి, మోకాలు బంటి నీళ్లున్న వాగే వీళ్ళకి తెలుసు, ఇప్పుడు జలధారలాగా కనపడుతోంది. వాగు వైపుకి వెళ్ళే లోపల వాళ్ళని పొడిచేయండిరా అని వెనకాల నుంచి కేకలు వినపడుతున్నాయి. సైనికులు చాలామంది వచ్చేసారు. అక్కడి నుంచి రివ బాణాలు కురవటం మొదలుపెట్టాయి. ఒకడు బల్లేలు కూడా వేస్తున్నారు. బల్లేలు తగలేదు, బాణాలు తగలేదు. ఈ వాగు వైపుకి వాళ్ళిద్దరు కూడా, ఒక గుర్రం ఇక్కడ పడిపోయింది, 2వ గుర్రం వాగులోకి పడిపోయింది. వాగులోకి పడిపోయారు, కానీ ఎక్కడ రక్తపు చారలు లేవు, తగల్లా బాణాలు. ఈ ఊరేసేసిన వాళ్ళిద్దరూ ఊరి పడిపోయి ఇదైపోయారు. ఇంతలో అక్కడికి సైన్యాధిపతి వచ్చాడు. ఎవర్రా మీరు, ఏమిట్రా నాయన అని అడిగితే, అయ్యా మేము కుంతల రాజ్యం కదంబ రాజ్యం వాళ్ళవేనండి, కాకపోతే రాజు పరమ దుర్మార్గుడు, మహాశిస్తులు పిచ్చి వాడికి, మేమేమో మాకు వర్షాలు లేవు, అందుకని మా గ్రామాల్లో ఉన్న రైతులందరూ తిరుగుబాటు చేశామండి. ఆ తిరుగుబాటు చేసిన రైతుల్లో మేమిద్దరమే రైతులు కాబట్టి కాయ కష్టం చేసి ఒళ్ళు రాటి తేలింది, కానీ మేము యుద్ధ సైనికులం అది కాదండి, ఏదో మామూలుగా బాణం వేయటం కత్తి దూయటం వచ్చు అంతే
వీళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు, తిరుగుబాటుదారులు వీళ్ళు మమ్మల్ని పట్టుకుని మా పెళ్ళాం పిల్లల్ని చంపేస్తామని బెదిరించి ఇక్కడికి ఈ సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చారు. మంత్రి గారి కుమారుని కంటితో కూడా మేము చూడలేదు, మాకు సంబంధం లేదు, కాకపోతే ఒకడు తప్పించుకున్నాడు, 2 చచ్చిపోయారు అన్న మాట మాత్రమే మాకు తెలిసింది. వీళ్ళు మాట్లాడుకోవటం వల్ల శవాలని కొండకోనలో పారేశారండి, మాకు అవకాశం ఇవ్వండి, ఈ రాజును మీకు పట్టించిస్తాం అని చెప్పేసరికల్లా ఇంతలో మంత్రి గారు కూడా వచ్చాడు. ఒకడు పరిగెత్తాడు, 2 చచ్చిపోయారు అంటే చచ్చేపోయి ఉంటే దాచేసేవారు వాళ్ళు ఈ విషయాన్ని, చావలేదు బహుశా. తర్వాత ఈ వచ్చిన వాడు ఏమయ్యాడు అన్న భయం ఉంది వాళ్ళకి. భద్రుడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకా ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఈ తెచ్చిన వాళ్ళిద్దరిని తిరుగుబాటుదారులను 2 ఊరేసామని చెప్తే అక్కడ కూడా తిరుగుబాటుని అణిచేయచ్చు కాబట్టి ఈ ఎత్తు వేశారు. సరే వీళ్ళ సంగతి చూద్దాం, ముందు ఈ రాజ్యంలోకి వెళ్ళటానికి వీళ్ళతో పాటు ఈ సోమకుడు దామకుడితో పాటుగా కొంత సైన్యాన్ని పంపించాలని అనుకున్నారు. వీళ్ళు ఏమన్నారు, వీళ్ళని వదిలిపెట్టేశారు, మీ దారి నువ్వు వెళ్ళిపోండి, మీరు వెళ్ళండి, కొద్దిమాటి సైన్యం వస్తాం, ముందు అసలు ఎక్కడుందో అడవిలో ఏమైనా శవాలు ఉన్నాయో లేదో వెతుక్కోవాలి, మేము మెల్లిగా వస్తాము, మీరు వెళ్ళండి, మీరు ఎక్కడ ఉంటారో వివరం చెప్పండి అంటే వీళ్ళకేమో పెళ్ళాం పిల్లల్ని ఊరు దాటిచ్చేయాలి. ఆ రాజుని చంపేయాలనుకున్నారు వాళ్ళు. రాజుని చంపేసే లోపల పెళ్ళాం పిల్లల మీద పడితే అమ్మా నాన్నలు ఉన్నారు, పెళ్ళాలు పిల్లలు ఉన్నారు. అందుకని ఊరు వెళ్ళిపోయి ముందు వాళ్ళని తెచ్చి దాచేసుకుందాం, కుంతల రాజ్యం మీకు అభయం ఇస్తుందని చెప్పారు వీళ్ళు. వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాలి, అప్పుడు రాజు సంగతి చూద్దాం అనుకున్నారు. కదంబ రాజ్యం నుంచి కుంతల దేశానికి 2-3 వచ్చి వీళ్ళే మీ వాళ్ళని కొట్టారని చూపించాక వీళ్ళకి తెలిసిపోయింది అది కాదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని. లాస్ట్ మినిట్లో ఏమైంది, కుంతల దేశపు వాళ్ళు పారిపోయారు, కదంబ రాజ్యం వాళ్ళు పారిపోయారు. కుంతల దేశం వాళ్ళు ఈ దొంగలు ఇద్దరిని హంతకులని తీసుకొచ్చారో వాళ్ళని వదిలిపెట్టారు. మా మంత్రి గారికి ముందే డౌట్ వచ్చింది, మీరు వెళ్ళండి వీళ్ళని పట్టుకోండి అంటే వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళని పట్టుకోవడం కాదు, రాజును కూడా చంపేస్తాం, మేము ఉగ్రసేనుడు కూడా చంపేస్తాం, వాడు దుర్మార్గుడు, మేము అసలు హంతకులం కాదు, అసలు సైనికులం కాదు, రైతులము, శిస్తులు ఎక్కువ వసూలు చేస్తున్నారని మేము గొడవ పెడితే మమ్మల్ని రాజ్యద్రోహుల కింద పరిగణించి భ్రాతృహంత పితృహంత అని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు, వాళ్ళ సంగతి చూస్తామన్నారు. అనేసరికల్ సరే 2 గుర్రాలు ఇచ్చి వీళ్ళు వెనకాల పరిగెత్తండి, ఆయుధాలు కూడా ఇచ్చారు. సరే వీళ్ళు ఏం చేశారు, సరిహద్దులు దాటేసి వెళ్ళటం మొదలుపెట్టారు లోపలికి. వెళ్తూ ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు, మనం ముందే ఏం చేయాలి, మన కుటుంబాలని ఏదో చేస్తామని బెదిరించి కదా ఇక్కడికి పంపారు, కుటుంబాలని దాటించేసేయాలి అనేసరికల్లా సోమకుడు ఒప్పుకోలే. ధూమకుడు సోమకుడు, సోము ధూము అనమాట. వాడు నన్ను భ్రాతృహంతం చేశాడు, మా అన్నయ్యని చంపాను నేను, దుర్మార్గుడు, వాడిని చంపితే కానీ నాకు కచ్చ తీరదు అంటే నిజమే, కుటుంబం అన్న గురించి ఆలోచించాలి కదా, రాజు మీద పడగలిగేంత సత్తా ఉందా మనకి, కోపంతో చేయాలనుకుంటున్నాం, ముందు కుటుంబాలని దారి తప్పించేద్దాం, అక్కడి నుంచి తప్పించేసేద్దాం, అక్కడ ఉంచొద్దు వాళ్ళని వేరే చోట పెట్టాక అప్పుడు మనం ధైర్యంగా వెళ్దాం, మనకి ఏదైనా కనీసం కుటుంబాలైనా సేఫ్గా ఉంటాయి. ఓకే, అందుకని ఏం చేశారు, నగరం వైపుకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ నగరం ప్రవేశిస్తూ నగరం వైపుకి కాకుండా గ్రామాల వైపుకి ప్రయాణిద్దామని అనుకున్నారు. అదేమో అర్ధరాత్రి, ఇదంతా ఎప్పుడు జరిగింది, చీకటి పడ్డాక వచ్చారు వీళ్ళు, రాత్రి అయిపోతుంది, అర్ధ కాకపోయినా కొంత మటుకు రాత్రి వేళల్లో మనకు మళ్ళీ అప్పుడు లైట్లా ఏమైనానా ఏమీ లేవు. సరే ఏమనుకున్నారు, అసలు నగరంలో ఏమైనా ఇప్పుడు వీళ్ళని పంపించారు, పారిపోయిన వాళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కుంతల సైనికులు 2 పారిపోయారు కదా, కదంబ రాజ్యం కుంతలం కాదు కదంబ వాళ్ళు 2 పారిపోయారు, వాళ్ళు ఏమయ్యారో తెలియదు అని చెప్పి చెట్టు ఎక్కి చూద్దామనుకున్నారు. ఏవో గుర్రాలు వెళ్తున్నది తెలుస్తుంది కదా, చెట్టు ఎక్కేసరికల్లా దూరంగా దివిటీలు కనపడుతుంది. సోమకుడికి మంచి ఉత్సాహం, ఒరే దివిటీలు కనపడుతున్నాయిరా, మన వాళ్ళే ఏమైనా ఎగిసి రాజు మీద పడ్డారేమో, ఎవరు వీళ్ళు కొంతమంది తిరుగుబాటుదారులు ఉన్నారు కదా, మన వాళ్ళకి అంత సీన్ లేదంటాడు రెండో వాడు. అదేమిటో చూద్దామనుకున్నారు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు ప్రయాణిస్తే అది ఎట్లా కనపడుతోంది, కోట గోడల మీద నుంచి దివిటీలున్న బాణాలు బల్లేలు అవి పడుతున్నాయి బయటికి. ఏమిటో అల్లకల్లోలంగా ఉంది, వీళ్ళకి అసలు అర్థం కాల. ఇప్పుడు పోరాట యోధులు ఎవరైనా ఉన్నా వీళ్ళంతా రైతులు, వీళ్ళు బల్లేలకి వాటికి వీటికి ఎగిసి ముందుకెళ్ళేంత అంత సాహసం ఉన్నవాళ్ళు కాదు, ఏదో కొంచెం నినాదాలు అవి చేస్తారు, మహా అయితే ఏదైనా కర్ర కథ పుచ్చుకుంటారు, అంతేగాని రాత్రి వేళ పైనుంచి బల్లేలు బరిసెలు తర్వాత కాగడాలు బాణాలు అగ్నివర్షం కురుస్తుంటే దానికి ఎదురొడ్డి నిలిచేంత సాహసం రైతులకేముంటుంది. అవును, అది కాదనుకున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, చీకటి పడంగానే కదంబ రాజ్యం తాలూకు ఇది మూసేస్తారు, గోడ మూసేస్తారు, గోడకి ద్వారం ఉంటుంది, అది పెద్ద అగడుతుంది చుట్టూత,
ఒక ద్వారం, చెక్క ద్వారం ఇట్లా అగట్ట మీద నుంచి బయటికి పడుతుంది, దాని మీద నుంచి రావాలి. వీళ్ళు ఏం చేస్తారు, చీకటి పడంగానే మూసేస్తారు. ఏదైనా అత్యవసరమైన వ్యవహారం ఉంటే తప్పిస్తే తీయరు. ఈ కోట తలుపుని ఎవడో కొట్టాడు. ఎవరో కొట్టారు తలుపు. కొట్టేసరికల్లా ఎవరు ఏమిటి అన్నారు, తలుపులు తీయమన్నారు. అనేసరికల్లా తీయకపోతే నేను పగలగొట్టుకొస్తానన్నాడు అవతల వాడెవడో. వీళ్ళు ఏమిటి అని తెప్పరిల్లి 2 కాగడాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒక అరడజన్ కాగడాలు వెలిగించుకొని చూసేసరికల్లా ఒక మహాకాయుడైన వికృతాకారుడైన రాక్షసుడు, వాడికి మొహం మీద 2 కొమ్ములున్నాయి, ముందుకు 4 కూరలు కనపడుతున్నాయి, ఏదో చర్మం కట్టుకున్నాడు రాక్షసుడు. వాడు తలుపులు పగలగొట్టేశాడు. వీళ్ళు కంగారు పడి చచ్చే లోపలే ఆ మొత్తం చెక్క తలుపంతా పగలగొట్టుకుని బయటకు వచ్చేసాడు. వాడు ఇంచుమించుగా కోట గుమ్మానికి 30కి పైగా ఉన్నాడు. కోట గుమ్మాలు ఎంతంత ఉంటాయి, మామూలు మనుషులు 10 మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కితే కరెక్ట్గా గుమ్మం అందుతుంది. వీడు కనీసం 8-9 మంది మనుషులు ఎత్తున్నాడు. ఇంత లావు, పెద్ద ముళ్ళ గద వాడి భుజం మీద, రాతి గద, దానికి ముళ్ళున్నాయి. కొంతమంది కేకలు పెట్టి మూర్చపోయారు చూసి, కొంతమంది హడిలిపోయారు, పారిపోయారు. కొంతమంది వాళ్ళల్లో ఒకడిని దొరకపుచ్చుకున్నాడు. వాడు పుచ్చుకునేసరికల్లా వాడు కంగారు పడి, దొరా రవో రాక్షస దొరా, నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎడం చేతి వైపు ఉన్న ఇళ్ళకి మాత్రం వెళ్ళకు, అక్కడ నా కుటుంబం ఉంది, నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని విరుచుకు తిను, మనుషుల్ని తినడానికి వచ్చాడు అనుకున్నారు. వాడు అన్నాడు, పక్కపక్కనే పెడితే మనుషుల్ని తినే పిచ్చిదే రాక్షసుని అనుకుంటున్నావా, మహారాక్షసుని కుంభీరుడు నా పేరు, మీ రాజుగారి అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవాలని మా రాజు ఫీల్ అయ్యాడు. రాజుగారి అమ్మాయిని ఎత్తుపోవడానికి వచ్చా. రాజకుమార్తె చాలా అందగత్తెట కదా, ఎక్కడ ఉంటుంది రాజకుమార్తె అంటే చెప్పకుండా ఎలా కుదురుతుంది, వాడు ఎంత మనిషి కింద ఒక మెడపుచ్చుకుని పైకి ఎత్తాడు. అటువైపు అంతఃపురం ఉందని చూపించాడు. సరే అంతఃపురం, గొడవ చేయొద్దన్నాడు వీళ్ళని. నేనేం గొడవ చేయడానికి రాలా, ఇక్కడ ఎవరిని చంపను, నేనేం చేయను, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతా, నిశ్శబ్దంగా పని చేసుకురావాలనేది నా ఆజ్ఞ, కాబట్టి మీరు మాట్లాడకుండా ఉండండి అన్నాడు. సరే ఏమైంది, ఈ ముందు గలభా తలుపులు పగిలిన శబ్దం వినపడింది. మళ్ళీ తర్వాత సద్దుమణిపోయింది కదా, ఇంకేం లేదు. జనాలు కొంచెం నిద్రలో అదాటిని ఉలిక్కి పడతారు, పక్కన ఏం చప్పుడు లేదనుకో సర్దు కొడుకుంటారు. అవును, నిద్రలు పోయే సమయం అయిపోయింది, 10 గంటలు 11 గంటలు అవుతుంది అటు ఇటుగా. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, అంతఃపురం వైపుకి వెళ్ళాడు. ఒక ఎత్తైన గోడ ఉంది, గోడ దాటాడు. గొడవ చేయదలుచుకోలేదు కదా. ఈ దాటే సమయంలో ఏమైంది, అతను మడమ తగిలి ఆ ప్రాకారం కాస్త పెళ్ళుమని విరిగిపడి ముందో పెద్ద తలుపు చప్పుడైంది. ఒక 20-10 నిమిషాల గ్యాప్లో మళ్ళీ పెద్ద ఢామ్ అనింది. పైగా ఈ రాతి గోడ కూలేసరికి భూకంపం వచ్చిన లాంటి ఒక ఎఫెక్ట్ వచ్చింది. హడిలిపోయారు జనానికి. భూకంపం భూకంపం అని అరిచి కేకలు పెట్టారు. ఈ శబ్దాలు వినేసరికల్లా అప్పుడే పడుకుంది కాంతిసేన. అంతఃపురంలో ఆడవాళ్ళు కూడా అందరూ వీణలు వాయిద్యాలు వాయించారు, ఎవరి దాని వాళ్ళు డ్యాన్సులు చేశారు. అందరూ అప్పుడే పక్కల మీదకి జస్ట్ పడుకున్నారు. ఒక అరగంట అయిందేమో, 20 నిమిషాలు అయి ఉంటుంది. ఈ శబ్దం వినేసరికల్లా ఏదో భూకంపం వచ్చింది రాజకుమారి అని కేకలు పెట్టారు కొంతమంది. అంతా బయటకు వచ్చారు. గవాక్షంలో నుంచి చూడకుండా బాల్కనీలో నుంచి చూడడానికి బయటకు వచ్చారు. వచ్చేసరికల్లా ఏముంది, ఈయన పైకి వచ్చేసాడు. మధ్యలో ఎవడో కనపడితే వాడిని అడిగాడు. వాడు హడిలిపోతుంటే, ఎరా కాంతిసేన ఎక్కడుందని. కాంతిసేన పైన ఉంది, బాల్కనీలో ఉంది అని చక్క. చూడంగానే కేవ్వు అని కేక పెట్టింది, మూర్చపోయింది. వీళ్ళంతా కేవు 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 అని కేకలు పెట్టేస్తారు అమ్మాయిలు. ఆయన ఏమన్నాడంటే, కంగారు పడకండి, రాజకుమార్తె అందంగా ఉంది, మీరందరూ ఇంకా అందంగా ఉన్నారు, మీరు కూడా అందంగానే ఉన్నారు. మీలో ఎవరైనా కొంతమంది నాతోటి వస్తే, మా వాళ్ళల్లో ఇంకా మంచి కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆకారం అంటారా, ఇంచుమించు నాలాగానే ఉంటారనగానే కేకలు పెట్టి కొంతమంది పారిపోయారు, కొంతమంది పడిపోయారు. ఈ పిల్లని గుడ్డబొమ్మని భుజాన్ని వేసుకున్నట్టుగా ఈ కాంతిసేనని ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు. మెట్లు దిగేశాడు, గోడ దాటాడు. దాటంగానే అక్కడ ఉన్న ఒక 10 మంది సైనికుల్లో 5-6 చూసేశారు. అంతఃపురంలో నుంచి వస్తున్నాడు, వీడి భుజం మీద రాజకుమార్తె ఉంది. కేకలు పెట్టేశారు వాళ్ళు. ఇంకేముంది, రాజకుమార్తెను రాక్షసుడు ఎత్తుకుపోతున్నాడు అనగా ఈయన గబగబా 2 అడుగులేసి ఓ చెట్టు కింద దాక్కున్నాడు. చెట్టు నీడల్లో నల్లటి వాళ్ళు కలిసిపోతారు. ఈ రాజకుమార్తె భుజం మీద ఉందా, అతని చెయ్యి ఉంది, ఆమె నగలు కూడా ఏం కనపట్టల్లా. నగలు మెరుస్తాయి మామూలుగా, చీకట్లో కనిపించట్లా. చీకట్లో నుంచున్నాడు. జనాలంతా అంతఃపురం వైపు కొంతమంది పరిగెత్తారు, రాజుగారి చెప్పడానికి కొంతమంది పరిగెత్తారు. ఈ సందట్లో ఈయన చల్లగా ప్రాకారం దాటేసి అగట్ట మీద నుంచి ఒక్క దూకేసి అగట్ట మీదకి అట్నుంచి దూకి భుజాన్ని వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ రాక్షసుడు అగట్ట దాటాడో మొత్తం కబుర్లు తెలిసిపోయినాయి. రాజుగారు బయటకు వచ్చేసాడు. మరి సైనికులందరూ ప్రాకారాలు బురుజులు ఉంటాయి కదా, కోట గోడలు, దాని మీదకి ఎక్కేశారు.
ఎక్కేసరికల్లా కేకలు పెట్టారు, అమ్మ అమ్మ పిల్లని ఇంకేముంది రాజకుమార్తెని తీసుకెళ్ళిపోతాడు, ఈ మూర్ఛపడిపోయిన చెలికత్తల్లో కొంతమంది ఆయన పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తనకు కాదు పెళ్ళి, వాళ్ళ రాజుగారి అబ్బాయికి ఇచ్చి. అక్కడి నుంచి ఇంకేముంది ఉగ్రసేనుడు హడావిడిగా బయలుదేరి మంత్రికి చెప్పాడు, మీరు కోటను జాగ్రత్తగా చూసుకోండి, నేను అమ్మాయిని రక్షించుకొస్తాను అని చెప్పి పంచకళ్యాణి గుర్రాన్ని తెప్పించేసరికల్లా ముందు అసలు ఏం జరుగుతుందో ఎటు వెళ్తున్నాడో తెలియాలిగా. గబగబా ఇద్దరు కలిసి మేడెక్కేసరికల్లా సరే మన వాళ్ళని అగ్ని బాణాలు వేయమనండి, రాక్షసుడు చీకట్లో ఏ పక్కకి వెళ్తున్నాడో కనపడుతుందంటే బాణాలు వేయడం మొదలుపెట్టారు. బాణాలు వేస్తే ఏమవుతుంది, బాణాలు కరెక్ట్గా సినిమాటిక్గా ఓ చోట ఎందుకు పడతాయి, అన్ని పక్కలకి పడతాయా? ప్రజలు ఈ లోపల ఈ సందడి, ఈ గోల, ఈ కేకలు, ఈ మధ్యలో ప్రాకారాలు బురుదులు పడిపోయిన శబ్దాలతోటి చాలామంది బయటకు వచ్చారు. ఏదో భూకంపం వస్తుందని భయం వేస్తుంది చూడు ఎవరికైనా. ఈ అగ్ని బాణాల్లో కొన్ని ఇళ్ల మీదకి పడేసరికల్లా వీళ్ళు వాళ్ళ కంగారు పడి ఇళ్ళు ఆర్పుకోవడానికి వాళ్ళు పరిగెత్తారు. రాజకుమార్తెను ఎవడు రక్షిస్తాడు, సొంత ప్రాణాలు చూసుకోవద్దు. చూసారా దుర్మార్గులు ప్రజలు, మనకేదైనా అవసరం వస్తే ఇలా మనకేం చేయరు, వాళ్ళే వాళ్ళ ఇల్లు కాపాడుకోవటం వాడికి అవసరం కాదు అనేసి సరే ఏమన్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక మనం ఏం చేసాము, కుంతల రాజ్యం మంత్రి గారి అబ్బాయిని చంపేశాం. ఆ రాజుని నమ్మడానికి వీల్లేదు, అతను ఏదైనా చేస్తాడు, వాడిని నమ్మడానికి వీల్లేదు. చీకటి మాటను వాడేమైనా మళ్ళీ ఇటు వస్తాడేమో, అసలు ఈ రాక్షసుడు ఎక్కడున్నాడో చూడాలని రాజుగారు బయలుదేరాడు. ఈ మొత్తం సీను ఈ సోమకుడు ధూమకుడు పైన కూర్చుని చూశారు. చూస్తుంటే ఏమైంది, ఇంతలో వాళ్ళు ఏ చెట్టు మీదని కూర్చుని ఉన్నారో ఆ చెట్టు పక్క నుంచి ఎవరో పరిగెత్తినట్టు తెలుసు. ఎవడో పరిగెత్తాడు, మహాకాయుడైన రాక్షసుడు మీద ఉన్న వాడి భుజాల మీద ఉన్న అమ్మాయి. అది అమ్మాయో బొమ్మో బొచ్చుకో వీళ్ళకేం తెలియదు. వాడు 8 అడుగులు 8 మంది మనుషులు ఎత్తున్నాడు, భుజం మీద బొమ్మలాగా కనపడుతోంది, కాకపోతే నగలు కనపడుతున్నాయి, రాత్రి వేళ మెరుస్తున్నాయి. వీడు ఎవరినో ఎత్తుకుపోతున్నాడో తినేస్తాడో ఏం చేస్తాడో తెలీదు. వీడిని మనమేం చేస్తాం, మనకు కావాల్సింది ఎవరు, రాజుగారు రోగం కుదిరింది అనుకున్నారు కానీ ఆడపిల్లని ఎత్తుకుపోతుంటే ఉసూరు అనిపించింది. ఏం చేస్తారు వీళ్ళు, వాడు 8 మంది మనుషులు ఎత్తున్న వాడిని వీళ్ళేం చేస్తారు. ఇంతలో ఏమైంది, అక్కడి నుంచి జనాలు వస్తున్నట్టుది, సందళ్ళు ఏవో తెలుస్తున్నాయి. వీళ్ళిద్దరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంచున్నారు. రాజకుమార్తెని కాంతిసేనని ఎత్తుకుపోయాడు. సోమకుడు ధూమకుడు ఇద్దరు చెట్టు మీద కూర్చుని చూశారు. ఇది చూస్తుంటే సందట్లో అట్నుంచి వెలుగు వస్తోంది, నగరం వైపు నుంచి వెలుగు వస్తోంది. రాజు ఏం చేశాడు, కొంతమంది సైనికులను వెంబడి పెట్టుకుని పంచకళ్యాణి గుర్రమెక్కి కూతుర్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. దివిటీలు పుచ్చుకుని సైనికులు కొంతమంది వస్తున్నారు. ఇక్కడేమో వీళ్ళు ఈ చెట్టు మీద ఎక్కారు కదా, వీళ్ళు ఎక్కిన చెట్టు వీళ్ళకి అప్పటికి కొంచెం చాలాసేపు అయింది. కొంచెం చూసుకుంటే తెలిసింది, ఆ గుహల వైపుకి దారి తీశాడు ఈ ఎత్తుకున్న రాక్షసుడు. ఈ పిల్లని ఎత్తుకుని వెళ్తున్నాడు కదా, వెళ్ళేసరికల్లా వీడు పరిగెత్తుకొస్తున్నాడు. పరిగెత్తేటప్పుడు ఒక రకమైన హైరాన్ ఉంటుంది, దబదబలాడుతుంది నేల. మనం పరిగెడుతుంటే దమదమ అంటుందా. రాత్రి వేళ చీకట్లో అడవిలో నిర్మానుష్యంగా ఉన్న చోట ఒక మహాను ఆకారం కలిగిన వాడు పరిగెడుతుంటే వాడి అడుగులు చప్పుడు మామూలుగానే దబా దబా వస్తుంది, పరిగెడితే ఇంకెట్లా ఉంటుంది. ఇంతలో ఏమంది, ఎవడ్రా నువ్వు, ఎవర్రా మీరు అని లోపల నుంచి కేక వినపడింది. కేక వినపడేసరికల్లా ఈయన ఉలిక్కిపడ్డాడు. ఎత్తుకెళ్తున్నవాడు కుంభీరుడు. నువ్వెవరు అన్నాడు. అనేసరికి నేనెవడినా అని బయటకు వచ్చాడు. ఈ సోమకుడు ధూమకుడు ఇద్దరు చూస్తున్నారు. ఆ లోపల నుంచి వచ్చినవాడు సన్నగా పొడుగాటివాడు, చేతిలో ఒక మంత్రదండం ఉంది. కుంభీరుడంత పొడుగులేడు, కానీ వీడు మహాకాయుడే, సన్నగా పొడుగ్గా ఉన్నాడు. వాడు వస్త్రధారణ, మెడలో పుర్రెల దండ, తర్వాత ఏమో ఈ చేతి దండానికి ఒక పుర్రు ఉంది, దానికి ఒక తమాషా సింహం పుర్రె కాదు, ఓ సింహం లాంటి ఒక మొహం ఏదో ఉంది. అక్కడి నుంచి వీడి బవిరి గడ్డం, జుట్టంతా జటలు కట్టేసి, ఎవడరా నువ్వు, రాక్షసుడిలా ఉన్నావు, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, నేను లోపల ఒక మహావీరుడిని ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాను, ఇవాళ అతన్ని ఇప్పుడే ప్రాణాలు కాపాడుతున్నాను, ఎన్నో రకాల మూలికలు అవి వాడి నేను కాపాడుతుంటే మధ్యలో నీ గోలేమిటి, ఎవడరా నువ్వు, రాక్షసుడి, మనుషులు తినే రాక్షసుడు, ఇక్కడ నీకేం పని అని అరిచాడు. కుంభీరుడికి కోపం వచ్చేసింది. నువ్వెవడమన్నాడు. నేను కాలశంబరుణ్ణి అని చెప్పాడు. మాంత్రికుడి పేరు కాలశంబరుడు, రాక్షసుడి పేరు కుంభీరుడు. కుంభీరుడు అన్నాడు, నాకేం భయం, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అనగానే నువ్వు గోల ఎక్కువగా ఉంది నీదని ఈ కాలశంబరుడు చేతిలో ఉన్న మంత్రదండాన్ని పెడేల్మని విసిరి కొట్టాడు. కొట్టేసరికల్లా ఇది ఈ కుంభీరుడికి మొహాన్ని తగిలేసింది, కొమ్ము విరిగిపోయింది,
కళ్ళు తిరిగి పడిపోయాడు. కానీ పడిపోతూ పడిపోతూ ఈ భుజం మీద ఉందే కాంతిసేన, తను పడిపోతే తన కింద పడితే చచ్చిపోతుంది ఆ పిల్ల. చుట్టూతా అంతా రాళ్ళు రప్పలు, గుహలకి దగ్గరలో ఉంది అది. గుహ అంటే అది ఒకటే ఉండదు కదా, చుట్టుపక్కల రాళ్ళ ముక్కలు ఉంటాయి. జాగ్రత్తగా ఒక పచ్చగడ్డి మీదకి పడేశాడు అమ్మాయిని. పడేసి పడిపోయాడు. ఈ మంత్రదండం వీడిని ఒక దెబ్బ కొట్టి మళ్ళీ రయ్యమని వెనక్కి వెళ్ళిపోయింది. అతను కాస్త లోపలికి వెళ్ళిపోయాడు. ఒక గుహ, అక్కడ 3-4 గుహలు ఉన్నాయి, ఓ గుహలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టినారు. వీళ్ళేమనుకున్నారు, ఏదో రాజుగారి భవనం మీదకి వెళ్ళిపోయి రహస్యంగా వెళ్ళి ఏదో దెబ్బ ఏమిటో చేద్దామనుకున్నారు. ఇక్కడ ఒక బ్రహ్మాండ రాక్షసుడు, వాణ్ణే కొట్టగలిగే ఒక మాంత్రికుడు, మధ్యలో నేల మీద పడిపోయిన రాజకుమార్తె, ఓ పక్క నుంచి నగరంలో నుంచి వస్తున్నటువంటి సైన్యం. వీళ్ళకి ఏం చెయ్యాలో తెలీదు, గందరగోళంగా ఉంది. సరే, ఒక కాసేపు అయ్యేసరికల్లా ఈ పడిపోయిన కాంతిసేన లేచేసింది. లేచి అటు ఇటు చూస్తే ఏముంది, ఓ మహాకాయుడు ఒకడు పడిపోయినాడు కొమ్ము సవరించుకుంటూ. వాడి కొమ్ము విరిగి ఓ పక్కన పడింది. మొహం మించి నెత్తురు కారుతోంది. అయ్యో పాపం అని జాలి పడింది. లేచి నిలబడింది. నువ్వెవరు, ఏమిటి, మరి నేను నీకేమైనా అయ్యిందా, దెబ్బ తగిలిందా, నీకేమైంది అని చెంగు చెంచి కట్టుకట్టడానికి చూసింది. వాడికి పాపం చాలా బాధేసింది. ఇంత చక్కటి పిల్ల పాపం నేను ఎత్తుకొస్తే నాకు దెబ్బ తగిలితే పారిపోయే ప్రయత్నం చేయకుండా ఏంటి నువ్వు బాగున్నావా, నువ్వు పడిపోయావా, నీకేమైంది అంటోంది. అప్పుడు ఏం చెప్పాడంటే, అమ్మ నేను కుంభీరుడిని అనే ఒక రాక్షసుణ్ణి, కానీ నేను మనుషుల్ని చంపుకు తినేవాడిని, మనుషుల్ని ఎత్తుకుపోయే రకాన్ని కానమ్మా. మరి మా రాజుగారు తన కొడుక్కి ఈ రాజకుమార్తె నుంచి పెళ్లి చేయాలని ఆశపడ్డాడు. పిల్లని ఎత్తుకొచ్చేసే తర్వాత చూద్దామన్నాడు. మా విధి, మా పద్ధతి రాక్షస వివాహం అంటే పిల్లని ఎత్తుకొచ్చేయటం. నేను అందుకోసమని నీ కోసం వచ్చాను, కానీ నీకేం హాని చేసే ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఇంత మంచి పిల్లవి, నా ఆజ్ఞ చొప్పున నేను పని చేయకపోతే నన్ను చంపేస్తాడు, లేదని నన్ను శిక్షిస్తాడు, నేను కాకపోతే ఇంకొకడు వస్తాడు. అందుకని వచ్చాను. నాకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ పిల్లాడితో వివాహం తప్పించి మళ్ళీ మీ ఇంటికి నిన్ను చేరుస్తా, కానీ నిన్ను తీసుకెళ్ళి అక్కడ చూపించాలి, అది నా విధి, నాకు తప్పదు అన్నాడు. అనేసరికల్లా ఆ అమ్మాయి ఏమంది, అయ్యో నీకు ఇంత కష్టమా, పోనీలే మా నాన్న చాలా గొప్పవాడు, మా నాన్న శరణ్ కూడదు కానీ మా నాన్న నీకు సహాయం చేస్తాడు అంటే నవ్వొచ్చింది. అమ్మ నేనే అందులో చిన్నవాడిని, ఆ గుంపులో, మనుషులు చేయగలిగే వ్యవహారం కాదమ్మా ఇది అన్నాడు. ఈ పిల్ల సరే ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, అట్నుంచి సైన్యం దగ్గరకు వచ్చేసి, ఎప్పుడైతే సైన్యము దివిటీలు దగ్గరకు వచ్చాయో ఈ పిల్లని భుజాన్ని వేసుకుని ఒక్క అంగలో ఇంకో దీని వైపుకి పరిగెత్తేశాడు. ఇంకా గుహలు ఉన్నాయి కదా, ఒక గుహలోకి వెళ్తే కాలశంబరుడు ఉంటాడు, వాడికి కత్తి విసిరి ఇందాకే ఓ మంత్రదండం విసిరేశాడు. ఈ దండం తగిలింది, కొమ్ము ఏమో విరిగింది, నెత్తురు గారుతోంది ఓ పక్కన. మళ్ళీ వెళ్తే వాడు ఏం చేస్తాడు, రెండో గుహలోకి పరిగెత్తాడు. ఈ దివిటీల వెలుగులో రాజును చూసేశాడు. సోమకుడు ధూమకుడు ఇద్దరు చూశారు. అయితే వీళ్ళు గమనించుకోని ఒక వ్యవహారం ఏంటంటే, వీళ్ళు కదంబ రాజ్యం తాలూకు ఎల్లలు దాటేశారు, కుంతల దేశంలోకి ప్రవేశించేశారు. ఇంతకుముందు కథ మొదట్లో తమ దేశపు వాగు దాటి వచ్చినందుకే కదా మంత్రి కుమారుడి కొట్టారు వీళ్ళు. అవును, ఒకని చంపేశారు, రెండోవాడు బతుకున్నాడో లేదో తెలీదు, మూడోవాడు మాత్రం పారిపోయాడు. భద్రుడు, జయంతుడు, రాజకుమారుడు, మంత్రి కుమారుడు ఇద్దరు పడిపోయారు. ఇప్పుడు వీళ్ళు దాటేసి మొత్తం సైన్యం గుంపంతా వచ్చి అక్కడ చేరితే వాళ్ళు ఊరుకుంటారు? వాళ్ళు ఊరుకునే ఉద్దేశంలో ఏముండరు. ఎప్పుడైతే ఈ జనమంతా పరిగెత్తుకొచ్చారో అంతా వెతికారు. ఆ డివిటీల వెలుగులో విరిగిపోయిన ఒక కొమ్ము నెత్తురు కనపడ్డాయి. ఇక్కడ ఏదో పోరాటం జరిగింది. ఇప్పుడు ఇంత ఎత్తున్నవాడు ఢామని కింద పడితే ఆ నేలంతా అణిగిపోయినట్టు ఉంటుంది. ఏదో పోరాటం జరిగింది, కొమ్ము కూడా విరిగిపోయింది, వాడిని ఎవరో కొట్టారు, ఏం జరిగింది ఈ ఆలోచిస్తుంటే ఈ రాజుగారితో పాటు ఎక్కువ మంది రాల, పెద్ద సైన్యం వెనకాలంది. ఈ రక్షించడానికి, కూతుర్ని వెతుక్కోవడానికి రాజు, ఆయనకి సైన్యం సహాయంగా కొంతమంది ఆయన అంగరక్షకులు, ఈ దివిటీలు పుచ్చుకున్న దివిటీల వాళ్ళేమి సైన్యం కాదు, అది హెల్పర్లు. ఈ సమూహానికి 4 పక్కల నుంచి చుట్టేశారు కొమ్ము బూరాలు ఊదుతూ ఇంకో సైన్యం. వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు. గందరగోళంగా అయిపోయింది. మా రాజ్యంలోకి ప్రవేశించారు కుంతల రాజ్యపు సైనికులు. వాళ్ళతో పాటు ఎవరు వచ్చారు, మంత్రి గారు వచ్చేసాడు. కుంతల రాజ్యపు మంత్రి, ఆయన కొడుకే వీళ్ళకి దొరికినవాడు. మంత్రి అన్ని పక్కల నుంచి పట్టేశారు. యుద్ధం జరిగింది.
వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, పైగా రాజకుమార్తె అపహరించబడిందన్న దిగులు, రాక్షసుని చూసిన భయం. రాత్రివేళ తమ రాజ్యం కాదు, వాళ్ళు ఎప్పుడైతే తమకి శత్రు సైనికులు తమ మీదకి వచ్చారో వాళ్ళకి అర్థమైపోయింది మనం దాటేసాం సరిహద్దు దాటామనగానే తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుంది. అవును. దొరికేశారు. కొంతమందిని పెడరెక్కలు విరిచి కట్టేశారు, కొంతమందిని నేల మీద పడదోసి మీద కాలేసి నుంచున్నారు. రాజుగారిని పట్టేశారు. ఓహో. దొరికిపోయాడు. ఆయనకే పెద్ద కత్తులు కటార్లు లేవు, ఆయన రక్షించేందుకు అంగరక్షకులు లేరు, ఉన్నవాళ్ళంతా వీళ్ళు దొరికిపోయారు. ఈ లోపల ఏమైంది, ఈ చెట్టు మీద ఉన్నాడు కదా రాజు, దొరికాడని ఆ సోమకుడు బాణం వేసాడు. అయితే సరిగ్గా గుండెల్లో నాటిపోతుందని అనుకున్నాడు. అప్పుడే ఈయన ఎవడ్రా అని, ఎవరు మీరంతా అని దిగాడు. దిగేసరికి ఇక్కడ నాటాల్సింది పోయి ఇక్కడ నాటేసింది చేతికి. అమ్మో అని కూలబడ్డాడు. అక్కడి నుంచి ఇదేమిటి, ఎవరు పడిపోయారు, ఏం పడిపోయారు, ఎవరు కొట్టారు అన్నీ చూసేసరికల్లా ఆ బాణం ఈ లోపల వీళ్ళతో పాటు ఒక రాజవైద్యుడు వచ్చాడు, కుంతల రాజ్యం వాళ్ళతో పాటు. కదంబ రాజ్యం వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళు పరిగెత్తుకొచ్చేసారు కదా ఆగమేఘాల మీద. వాళ్ళు ప్లాన్డ్గా వచ్చాడు మంత్రి, ఎందుకంటే తన కొడుక్కి దెబ్బ తగిలిందని భద్రుడు చెప్పాడు. ఒకవేళ పిల్లాడు ఎక్కడైనా శరీరం దొరికితే వైద్యం చేయించడానికి డాక్టర్ వద్దు, ప్లాన్డ్గానే తెచ్చుకున్నారు. వైద్యుడిని కాకేశారు, వైద్యుడు చకచక బాణం లాగాడు. అమ్మో రాజుగారు మూలుగుతుంటే పక్కపక్క నవ్వాడు మంత్రి. ఏమండి మీరు ఏం చేశారనో, భద్రుడిని మా వాడి కొట్టారు, వాడు ఇక్కడ మీ దగ్గర బాణం నాటితే మీ బాణం తగిలిన వాడు అంత దూరపు ప్రయాణం చేసి వచ్చి బాణం తీశాక నవ్వుతూ ఇక్కడ ఏం జరిగిందో చెప్పాడు, మీరేంటి రాజు అయ్యుండి ఇట్లా కుయ్యమయ్యో అంటున్నారు. రాజుకి ఇంకా ధైర్యం ఉండద్దు, చిన్న పిల్లాడు వాడు, 20 ఏళ్ల వాడు, ఇంత దూరము ప్రయాణించి వచ్చాడు కదా అన్నాడు. అన్నాక ఈ బాణం తీసాక వైద్యుడు దాన్ని కడిగేసి మంత్రి గారికి అప్పచెప్పాడు. దాని మీద చూస్తే వాళ్ళు ఇచ్చిన బాణం అది. ఇప్పుడు ఏం చేశారు, కుంతల రాజ్యం వాళ్ళు ఇద్దరికి, సోమకుడికి ధూమకుడికి ఇచ్చారు. అనేసరికల్లా ఇది చూడంగానే వెంటనే ఈయనకి సర్వసైన్యాధ్యక్షుడిని, తర్వాత ఏమో ఒక దండనాయకుడు కేకేశాడు, ఇది చూడండి ఇది మన బాణం కదా అని. అవును, ఈ బాణాలు ఎవరికి ఇచ్చారు, అన్ని లెక్కలుంటాయి వాటికి. ప్రభు, హంతకులని ఇద్దరిని మనకు అప్పచెప్పారు కదా, భ్రాతృహంత పితృహంత అని చెప్పారు, వాళ్ళకి ఇవ్వబడిన బాణం ఇది, వాళ్ళకి ఇచ్చాం. అవి అన్ని లెక్కలు రాసి ఉంటాయి, ఆ బాణాల మీద గుర్తులు ఉంటాయి. వాళ్ళకి ఇచ్చాము, వాడే ఇక్కడెక్కడో ఉండుంటాడు, అక్కడి నుంచి గాలించండిరా అన్నాడు. అనేసరికల్ చెట్టు మించి వాళ్ళిద్దరూ దూకారు. వాళ్ళని పట్టుకున్నారు. ప్రభు మాకు శరణిచ్చారు కదా మీరు అంటే, మంత్రిని బాగుంది, ఇప్పుడు ఎందుకు కొట్టారంటే వీడిని చంపేద్దాం అనుకున్నాము, వీడు దుర్మార్గుడు, వీడి వల్ల మాకు మొత్తం రైతు కుటుంబాలన్నీ అన్యాయం అయిపోయినాయి. ఈయన అరవబోయాడు. అరిచేసరికల్లా మంత్రాన్ని, నువ్వేంటి అరుస్తావు, నువ్వు ఇప్పుడు ఖైదీవి, మాకు నువ్వు ఖైదీవైనా నీకు వైద్యం చేయించాం, నీలాంటి వాళ్ళం కాదు మేము, కొట్టేసి చంపేసే వాళ్ళం కాదు, మాకు దొరికిన ఖైదీకి దెబ్బ తగిలితే వాడికి వైద్యం చేయిస్తుంది కుంతల దేశం వాళ్ళ, మా పద్ధతి ఇది. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు అసలు, దాటి రాత్రిపూట పగలుపూట పిల్లలు వేట తమకంలో గోట దాటి చిన్న వాగు దాటితే సహించలేని వాడివి నువ్వు, రాత్రివేళ మా రాజ్యంలోకి ఎందుకు జొరపడ్డావు నువ్వు. నెత్తి నోరు కొట్టుకున్నాడు ఉగ్రసేనుడు. ఏం చేయను, మా అమ్మాయిని రాక్షసుడు ఎవడో ఎత్తుకుపోయాడు అనేసరికి ఇప్పుడు వీళ్ళు చెప్పారు, సోమకుడు ధూమకుడు, ప్రభు ఇక్కడ ఒక దొమ్మి జరిగింది, పెద్దది కాదు, లోపల నుంచి ఒక మాంత్రికుడు వచ్చాడు, అమ్మాయిని ఎత్తుకున్న ఒక రాక్షసుడు కనపడ్డాడు, మాంత్రికుడి చేతిలో ఉన్న మంత్రదండం వీడిని రాక్షసుడిని కొట్టింది, వాడి కొమ్ము విరిగింది అక్కడ ఉంది. అతని పిల్లని ఎత్తుకుని రెండో గుహలోకి వెళ్ళాడు. అయితే కాలశంబరుడు ఒక అరుపులో ఒక మాట చెప్పాడు, ఒక మహావీరుణ్ణి రక్షిస్తున్నానని. ఒకవేళ ఆ మహావీరుడు మీవాడే అయి ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి జయంతుడి శవం కనపడింది, వాళ్ళు వెతుకుంటున్నారు బాడీ కోసం. జయంతుడు రెండోవాడు, మంత్రి కుమారుడు కాకుండా రెండోవాడు జయంతుడు. జయంతుడు శరీరం దొరికింది, భద్రుడు ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు దొరికినవాడు శవం దొరకని మంత్రి కుమారుడు ఒకవేళ ఈ రక్షింపబడుతున్న మహావీరుడు కావచ్చు, అదో అవకాశం ఉంది. ఈ గుహల్లో ఉన్నారు వాళ్ళు. సరే ముందు ఈ రాజును పట్టండి, కొంతమంది అక్కడికి వెళ్దామని దివిటీలు వెలిగించారు. గుహల్లోకి ప్రయాణించడం మొదలుపెట్టారు. ఎవ్వరూ లేరు. ఆ గుహ లోపల చూడడానికి ఇంతే ఉంది. పోనీ ఆ మహావీరుడు అని చెప్పాడు, ఆ వాడెవడైనా ఉండే, వాడు లేడు. కానీ అక్కడ కొన్ని ఇవి కనిపిస్తున్నాయి, మూలికలు అవి కనపడ్డాయి. లోపలికి వెళ్ళిపోతున్నాయి, అన్ని దారులు లోపలికి ఉన్నాయి. ఇప్పుడు కాలశంబరుడు ప్రవేశించిన ఉన్న గుహలోనూ వెనకాల దారులు ఉన్నాయి, కుంభీరుడు ప్రవేశించిన గుహలోనూ దారులున్నాయి, అక్కడ ఇక్కడ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ పిల్లని వెతకడం ఎట్లా, ఈ కుర్రాన్ని వెతుక్కోవటం ఎట్లా, ఈ డైలమాలో ఆగారు. మాంత్రికుడి దగ్గర
గంగాధరుడి కొడుకు కుంతల దేశపు మంత్రి గారి అబ్బాయి ఉన్నాడేమో అని డౌటు. ఇలా రకరకాలుగా ఉంది వ్యవహారం. ఈ లోపలికి కొంతమంది పరిగెత్తారు. ఏ గుహల్లోకి కాలశంబరుడు వెళ్ళిపోయాడని అనిపించిందో అటువైపు కొంతమంది వెళ్ళారు. ఈ కుంభీరుడు వెళ్ళిన దాంట్లోకి కొంతమంది వెళ్ళారు. లోపల ఏవో గుహలు సొరంగాల్లాగా ఉన్నాయి. ఇంకో గుహలోకి అడుగుపెట్టిన వీళ్ళు కొంచెం సైనికులు కేకలు పెట్టేశారు. వాడు లోపల చావు కేకలు పెడుతుంటే బయట వాడు వెళ్ళటానికి భయపడతాడు. అక్కడ ఉన్నది రాక్షసుడో తెలీదు, మాంత్రికుడో తెలీదు. దాంతో ఈ సోమకుడు ధూమకుడు ఉన్నారు కదా, వాళ్ళు పరుగులు పెట్టారు లోపలికి. పరుగులు పెడితే లోపల ఒక పెద్ద కొండ చిలువ ఒకడినేమో మింగింది, సగం ఇట్లా పట్టుకుంది. వాడు కేకలు పెడుతున్నాడు ప్రాణభయంతో. ఇంకోడేమో తోకతో చుట్టి గోడకేసి కొడతాం, చంపేసి తినేస్తుంది అనమాట. ఇక వీళ్ళు ఏం చేశారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి చెరో కత్తి పుచ్చుకుని కొండ చిలువని తెగ నరికారు. దాని నోట్లో నుంచి ఊడిపడ్డవాడిని ఈడ్చుకొచ్చారు బయటికి. అక్కడ రాక్షసుడు ఉన్నాడని వీళ్ళంతా వాదించుకుంటారు. వాదించుకోవద్దు, లోపల ఉన్నది కొండ చిలువే, వీళ్ళు దొరికిపోయారు, వాడు కేకలు పెడుతున్నాడు, దాని నీడని చూసి రాక్షసుడు అని వాళ్ళు భయపడ్డారు. పట్టుకున్నది పాము అని కూడా వాళ్ళకి అర్థం కాలేదు. చీకట్లో మేము వెలుగులో నుంచి వెళ్ళాం, మాకు కనపడుతోంది అని చెప్పారు. చెప్పి ఆ గుహల్లో చూస్తుంటే ఏదో మెరుస్తూ కనపడింది సోమకుడికి. తీరా చూస్తే అది కాలశంబరుడి మంత్రదండం. అంతకుముందు ఈ మంత్రదండమే వచ్చి కుంభీరుడి కొమ్ము విరక్కొట్టింది. అక్క మంత్రదండం పుచ్చుకుని ఇదిగోండి దొరికిందంటే ఈ గంగాధరుడు మంత్రి గారు ఉన్నాడు కదా, కుంతల రాజపు మంత్రి, ఆయన అన్నాడు నీకు దొరికింది కాబట్టి అది నువ్వే ఉంచుకోమన్నాడు. దాంతో ఏం చేసుకుంటారు, మంత్రదండంతో. కాకపోతే అది ఎట్లా ఉంది, ఇట్లా కొంచెం మెలికలు తిరిగి కడ్డీలాగా ఉన్న పాములాగా ఉంది. సరే అది ఇట్లా దట్టీలో పెట్టుకున్నాడు. ఇంకా డిస్కషన్ మొదలుపెట్టారు. ఆయన ఏమంటాడు, ఇప్పుడు రాజ్యం కోల్పోయినట్టే, కదంబ రాజ్యము రాజు ఆయన ఊళ్ళోంచి బయటకు వచ్చాడు. ఊళ్ళో ఏమో పెద్ద యాజిటేషన్ ఏదో జరుగుతోంది, కూతురు కోసం పరిగెత్తుకొచ్చేసాడు. ఇంతలో ఏమైంది, దూరం నుంచి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒళ్ళంతా దెబ్బలు, బట్టలు చిరిగిపోయి ఎగశ్వాసతోటి వచ్చాడు. ఈ ఎగశ్వాసతో వచ్చిన వాడెవడు, కదంబ రాజ్యపు మంత్రి. వచ్చేసరికల్లా ఆ మంత్రి ప్రభు మీరు ఇక్కడ ఉన్నారా అన్నాడు. చూస్తే భయం వేసింది. ఈయన కుంతల దేశపు రాజు గంగాధరుడు మంత్రి అని తెలుసు అతనికి. మంత్రిలాగా ఉన్నారంటే అవునన్నాడు ఆయన. అని ప్రభు మనం నాశనం అయిపోయాం, ప్రజలు మొత్తం తిరగబడిపోయారు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వేరే రాజ్యం రాలా, కుంతల రాజ్యపు సైనికులు వచ్చారేమోనని డౌట్గా ఉంది. అది కూడా కాదు, కుంతల రాజ్యపు సైనికులు చిన్న గ్రూపే, అది కూడా ఇక్కడ ఉన్నారు. ప్రజలే తిరగబడ్డారు, బొక్కసం మీద పడిపోయారు, మరి అందరినీ చావగొట్టేశారు, ప్రజలు పూర్తిగా రాజ్యాన్ని ఇచ్చేసేశారు, వాళ్ళు తిరగబడిపోయారు అని గందరగోళంగా చెప్పేసరికల్లా ఇప్పుడు ఈయన రాజ్యాన్ని రక్షించుకోవడానికి వెళ్తాడా, కూతురుని రక్షించుకోవడానికి వస్తాడా? పిల్లనేమో రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అంతలో ఈ మంత్రి ఏమన్నాడంటే వాళ్ళకిద్దరు ఈ యాజిటేషన్కి తిరుగుబాటుదారులకి నాయకులు ఇద్దరున్నారు, సోమకుడు ధూమకుడు అన్నాడు. ఆనంగానే నిర్ఘాంతపోయారు. సోమకుడు ధూమకుడు ఎక్కడున్నారు, వీళ్ళతో ఉన్నారు. ఆనంగానే సోమకుడు రయ్యమని కత్తి తీశాడు. చంపేస్తాను నిన్ను అంటే ధూమకుడు ఆపాడు. ప్రభు చూసారా వీళ్ళన్నీ అబద్ధాలేనండి, 2 రోజులుగా మేము మీతోటే ఉన్నాం, అసలు కదంబ రాజ్యంలో అడిగే పెట్టలా, మేము ఇక్కడికి అడుగు కూడా పెట్టలేదు, మేమే వీళ్ళ విధని చెప్తున్నారు అనగానే గంగాధరుడు అన్నాడు ఏమిటి అసలు, రాజు అబద్ధాలే చెప్తాడు, మంత్రి అబద్ధాలే చెప్తాడు, రాజు కూతురుని రాక్షసుడు ఎత్తుకుపోయాడు అంటాడు, ఇక్కడ ఎవడు కనపడ్డు. ఆ మంత్రి వచ్చి సోమకుడు ధూమకుడు అంటే వాడు నా ఎదురుకుండా ఉన్నారు, ఒక్క నిజం చెప్పరా మీరు, మీ మాటలు ఏ మాటలు నమ్మాలి, సరైన మాటలు చెప్పాలి కదా మీరు నమ్మాలంటే. ఇంతలో ఏమైంది, ఇంకొకడు గుడ్డలంతా చిరిగిపోయి అక్కడ ఇక్కడ కాలిన మచ్చలతోటి ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు. వీడెవడు కోశాధికారి. ప్రభు బొక్కసం అంతా ఖాళీ అయిపోయింది, ప్రజలు దోచుకుపోయారు. ఇప్పుడు ఈ మాట నమ్మాలా, వీడే దోచేసి చెప్తున్నాడేమో తెలియదు. అందరూ దొంగల్లాగానే ఉన్నారు, వీళ్ళు దొంగలు ఎందుకు, వీళ్ళిద్దరేమో పితృహంతకుడు భ్రాతృహంతకుడు అన్నారు, ఏ హంతకులు కాదు, వాళ్ళు మాతోటే ఉన్నారు. అసలు ఇప్పుడు ఆ రాజును రక్షించగలిగే వాళ్ళు వాళ్ళిద్దరే. యువరాణిని చూసింది వాళ్ళు, కాలశంబరుడు వెళ్ళిపోయింది, తర్వాత మాంత్రికుడు మన కుంభీరుడు రాక్షసుడు వెళ్ళింది చూసింది వాళ్ళు, వాళ్ళే సాక్ష్యం చెప్పాలి మీకు, వాళ్ళ మీదే మీరు ఇవి చెప్తున్నారు, మిమ్మల్ని అసలు నమ్మడానికి వీలు లేకుండా ఉందని గంగాధరుడు కేకలేశాడు. ఇంతలో ఏమైంది, దూరంగా తప్పెట్లు తాళాలు వినపడుతున్నాయి, జనాలు పెద్ద గుంపు వస్తుంది అటువైపు. వస్తుంటే ఏమిటంటే కోశాధికారి అన్నాడు ప్రజలే రాజును చంపడానికి వస్తున్నారు అని చెప్పేసరికి గంగాధరుడు అన్నాడు ఇట్లా కుదరదు, వీళ్ళని మేము అరెస్ట్ చేసాం, మా తాలూకు పాలనలో ఉన్నట్టు వచ్చేసారు వీళ్ళు, రోడ్డు దాటేసి వాళ్ళ వాగు దాటి ఇవతలకు వచ్చేసారు కదా, ఇది మా రాజ్యం, పైగా వీళ్ళని నేను పట్టుకున్నాను, నా అదుపులో ఉన్నవాడిని ఇంకోటికో చంపడానికి వీల్లేదు, అప్పుడు వాడు నాకు శత్రువు అవుతాడు
అనేసి సోమకుడు ధూమకుడికి చెప్పారు. మీరు గనక వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రాజును ప్రస్తుతానికి వదిలించండి. రాజు ఏమన్నాడు, ఇప్పుడు నేను రాజ్యానికి మాత్రం రాజుని చేయనివ్వరు, ఈయన వెళ్ళనివ్వరు వెనక్కి, ఆ రాజ్యం కోల్పోయినట్టే, వాళ్ళు కొత్త రాజుని ఎన్నుకుంటారు. అక్కడి నుంచి గంగాధరుడు సోమకుడికి ధూముడికి అర్థమయ్యేలాగా చెప్పారు. సోము ధూము వాళ్ళిద్దరికి, మీరు సరిగ్గా ఆలోచించండి, మీరు పగ తీర్చుకోవాలి. సరే, ఇప్పుడు రాజు లేని రాజ్యం ఏమవుతుంది? ఎవడో ఒక రాజు ఉండాలా, వీడు కాదు. ప్రజలు ఎవ్వరూ రాజు అవ్వటానికి ఇష్టపడరు. ఆ రోజుల్లో ఎలా ఉండేది, క్షత్రియుడు ఫలానా వంశం వాడని ఒక లెక్క ఉండేది, వాళ్ళే రాజుగా ఉండాలి. వాళ్ళు తిరుగుబాటు చేశారు కానీ రాజు అయిపోవాలని కాదు, రాజు మీద తిరుగుబాటు అంతే. మీరు వెళ్ళి మాట్లాడండి అంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వీళ్ళని చూసేసరికి అలా వచ్చిన ప్రజలు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు, ఎగురుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, రాజ్యాన్ని కైవసం చేసేసుకున్నామని. అక్కడి నుంచి ఇదిగో సోమకుడు ధూమకుడు వచ్చారు. అసలు ఈ గొడవ మొదలుపెట్టిందే వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు మనకి మంచిగా ఐడియా ఇస్తారు రాజుని చంపటానికని అందరూ ఆగారు. ఆగితే ఇతను ఏమన్నారు, వీళ్ళిద్దరు చెప్పారనమాట, మన చేతుల్లో లేదు, రాజుని చంపటం మన వశం కాదు, ఎందుకంటే ఆయన కుంతల రాజ్యపు మంత్రి ఇక్కడ ఉన్నాడు, ఆయన అదుపులో మన రాజు ఉన్నాడు, ఇక రాజు లేడు. ఇంకా ఏదైనా చేసామా, మనం అంతా ఒట్టిగా ఏదో కర్రలు కటార్లు పుచ్చుకుని మీద పడ్డాం, వాళ్ళు రెడీగా లేరు, ఈ రాక్షసుడి భయంతో కొంతమంది పారిపోయారు, దాంతో దొరికేశారు. దాంతో దొరికింది. కానీ కుంతల రాజ్యపు సైనికులు సుశిక్షితులు, పైగా వాళ్ళ రాజు గట్టివాడు, సైనికులు రాజు మాట వింటారు, మనం దొరికిపోతాం. కాబట్టి ఈ గొడవ కాదు, ఎవరైనా సరైన వాళ్ళు ఒక నలుగురు వచ్చి మాట్లాడండి అంటే ఆ నగర పెద్దలు నలుగురు వృద్ధులు ముందుకు వచ్చారు. మరి ఇప్పుడు రాజు సరైనవాడు కాదు, మంత్రి సరైనవాడు కాదు, మనకు రాజు ఎవరు ఉండాలి, రాజ్యానికి రాజు ఉండవలసిందే. అప్పుడు యువరాణి కాంతిసేనని మాకు రాజుని చేయమని అడిగారు వాళ్ళు. ఓహో, సరే, యువరాణే రాజు అవుతుంది, ఈయనతో సంబంధం లేదు, ఈ రాజుని దించేసినట్టే, ప్రజలే ఎన్నుకున్న రాజు కాబట్టి ఆవిడ ప్రజారంజకంగా పరిపాలిస్తుంది, ప్రజలకు నచ్చేలా చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. మీరంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేసి అందరినీ పంపించేశారు. వెనక్కి వచ్చి చెప్పారు, కాంతిసేనే రాజు అవుతుందంటే ఇప్పుడు కాంతిసేన ఏది, అసలు ఆవిడ ఉండాలి కదా, అసలు ఇబ్బంది కాంతిసేనతో కదా. సరే, మేము కాంతిసేనని వెతికి పట్టుకుంటామన్నారు. నేను చెప్పాడు గంగాధరుడు, రాజు ఇక్కట్లలోనే ఉన్నాడు, మీ రాజు, నేను ఇక్కట్లలోనే ఉన్నా. వీళ్ళు లోపలికి వెళ్ళారు కదా, అది అందులోకి వెళ్తే అక్కడ ఒక శవం కనపడింది వాళ్ళకి, సగం జంతువులు తినేసింది, అది జయంతుడి శవం. అది శశికాంతుడితో పాటు ఉన్నాడు, శశికాంతుడు జయంతుడు భద్రుడు ముగ్గురు వచ్చారు మొట్టమొదట. ఒకడు పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు, అవును, రెండో వాడు చచ్చిపోయాడు అప్పుడే, మూడో వాడికి దెబ్బలు తగిలినాయి, శశికాంతుడిని కాలసంబరుడు పట్టుకుపోయినట్టు. ఈ బాడీ జయంతుడిది, అంటే శశికాంతుడు జీవించి ఉండడానికి కొంత అవకాశం ఉంది, కానీ కాలసంబరుడు తీసుకుపోయి ఏం చేస్తాడు ఏమీ తెలియదు. ఈయన దుఃఖంగానే ఉన్నాడు, నువ్వు ఇబ్బందిలోనే ఉన్నావు, నేను ఇబ్బందిలోనే ఉన్నా, పైగా బాణం గుచ్చుకుంది ఇతనికి ఉగ్రసేనుడికి, అతను ఏం చేయలేడు. సరే, సోమకుడు ధూమకుడు వెళ్తామంటే నీకు అర్ధరాజ్యం ఇస్తానన్నాడు, నా కూతుర్ని తీసుకురా నీకు అర్ధరాజ్యం ఇస్తానంటే నీకు అసలు రాజ్యమే లేదు, బోడి నువ్వు మాకు ఇచ్చేదేమిటి అని చెప్పి పోట్లాడారు. రాజు మొహం గిట్టట్లేదు వాళ్ళకి, కానీ అమ్మాయిని తీసుకురావాలనుకున్నారు. సరే, ఇప్పుడు ఆవిడని రాజుని చేయాలి కదా. సరే, ఈయనేమన్నాడంటే కుంతల దేశపు మంత్రి గంగాధరుడు, మీకు సైనిక దుస్తులు ఇప్పిస్తా, ఒక కాగితం రాసిస్తాను, మధ్య దారిలో ఎక్కడైనా ఏ రాజ్యంలో అయినా కుంతల రాజ్యపు పని మీద వెళ్తున్నాము అని ఒక అధికార పత్రం అంటే. సరే, సైన్యాధిపతి ఏం చేశాడు, ఓ 2 మంచి గుర్రాలు తెప్పించారు, సైనిక దుస్తులు వేశారు, అధికార పత్రం ఇచ్చారు. అధికార పత్రం ఇచ్చి కత్తి ధనుసు, సోము బాగా బ్రహ్మాండంగా బాణాలు వేస్తాడు, ధూమకుడు మంచి చేయి తిరిగిన వాడే. సరే, ఇద్దరిని గుర్రాలకి ఇచ్చారు. ఈ గుర్రం ఎక్కాక ఏమైంది, సడన్గా ఇతని బొడ్లో ఒకడు దోపుకున్నాడు సోమకుడు. అదేమిటది, కాలసంబరుడి మంత్రదండం, దాంట్లో నుంచి ఏదో పిచ్చి శబ్దం వచ్చి ఒక్క ఎగిరింది, అది బొడ్లో నుంచి ఎగిరిపోయింది, దట్టిలో నుంచి. ఆ ఎగిరిపోతున్న దాన్ని పట్టుకున్నాడు, పైకి ఎగిరి గుర్రం మీద నుంచి పడ్డాడు కిందకి, దాన్ని మాత్రం వదిలిపెట్టలే. దాంట్లో నుంచి ఒక విచిత్రమైన శబ్దాలు, అది గింజుకుంటోంది, ప్రాణం ఉన్న పాము గింజుకున్నట్టు గింజుకుంటోంది. ఆశ్చర్యపోయారు, ఇది మంత్రదండం. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, దాంట్లో నుంచి ఏవో అస్పష్టమైన శబ్దాలు వినపడుతున్నాయి. అంటే కాలసంబరుడు దీన్ని పిలుస్తున్నాడు, ఏది నా దండం అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఇది, అందుకని గింజుకుంటోంది. సరే, ఇప్పుడు ఆలోచిస్తే ఈ దండం తూర్పు వైపుకి పరిగెత్తటానికి చూస్తోంది. అంటే తూర్పున ఉన్నాడు కాలసంబరుడు, అతన్ని వెతుక్కుంటూ వెళ్తే ఇతను కుంభీరుడు కూడా దొరుకుతాడు, యువరాణి కూడా దొరుకుతుందని తూర్పు వైపుకి ప్రయాణం మొదలుపెట్టారు. దాన్ని మళ్ళీ కట్టేసుకున్నారు. ఈసారి నడువుకో తాడేసి కట్టేశాడు దాన్ని, కదలకుండా. అది ఎగిరినా ఇతను పట్టుకోకర్లా, ఇతనే పట్టుకున్న చచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇక తూర్పు వైపుకి ప్రయాణం చేయటం మొదలెట్టారు. సోమకుడు ధూమకుడు
ఇద్దరు కలిసి యువరాణిని వెతకడానికి బయలుదేరతామన్నారు. ఈయన ఏం చేశాడు, గంగాధరుడు కుంతల రాజ్యపు మంత్రి, ఈ కదంబ రాజ్యం తాలూకు రాజుగారికి ముందు వైద్యం చేయించాడు, మంత్రికి కోశాధికారికి కూడా వైద్యాలు చేయించాడు. ఆయనేమో నేను కూడా మా పిల్లని వెతుకుతానన్నాడు. రాజు వెనకాలే మంత్రి, మంత్రి వెనకాలే కోశాధికారి. పిల్లని ఏం వెతుకుతారు వీళ్ళు, ఈయనకి భుజంలో దెబ్బ తగిలింది, ఈయనకు అంత లేదు. అందుకని ఆయన ఏమన్నాడంటే కట్లు కట్టి వీళ్ళని మన ఊరు షిఫ్ట్ చేసేయండి, కుంతల రాజ్యానికి తీసుకెళ్ళిపోతాం. ప్రస్తుతం ఇక్కడ ఒక రాజప్రతినిధిని ఎవరినైనా ఏర్పరుస్తాం కొద్ది రోజులు, యువరాణి వచ్చేదాకా ఎవరైనా ఒకళ్ళు ఉండి చూసుకునేలాగా. సరే, ఆ ఏర్పరిచి గంగాధరుడు ఈ కదంబరాజ్యం తాలూకు రాజు ఉగ్రసేనుడిని, ఆయన మంత్రిని, కోశాధికారిని, మిగిలిన సైనికులనేమో ఊళ్ళోకి పంపేశారు. వీళ్ళ ముగ్గురిని తమతో, ఎందుకంటే రాజును వెనక్కి పంపిస్తే ఇందులో తిరగబడి ఉన్నారు కదా, వీళ్ళు అజిటేషన్ చేసి ఉన్నారు తిరుగుబాటుదారులు, వాళ్ళు ఎవరైనా ఏదైనా వీళ్ళకి ముప్పు తలపెట్టచ్చు. యువరాణి వచ్చేదాకా రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ ఉన్న వాళ్ళ సైనికులకి వాళ్ళకి చెప్పేసి వీళ్ళని తమతో పాటు తీసుకెళ్ళిపోయారు. సోమకుడు ధూమకుడు బయలుదేరారు. శశికాంతుడు బతికే ఉంటాడు, మంత్రిగారి అబ్బాయి అన్న ఆశ. అతన్ని ఖచ్చితంగా కాలశంబరుడే తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆ రోజు రాత్రి చెప్పాడు, ముందు రోజు రాత్రి వీళ్ళు ఆ రోజు అర్ధరాత్రే కదా విన్నారు, ఒక వీరుణ్ణి ఒకడిని నేను రక్షిస్తున్నానని. ఆ మహావీరుడు శశికాంతుడే అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అతని పక్కనున్న ఆ గుహలో ఉన్న శవం అతని స్నేహితుడనే జయంతుడిది కాబట్టి. ఇట్లా ఇన్ని రకాల వ్యవహారాల ద్వారా నిర్ధారించుకుని గంగాధరుడు వెళ్ళిపోయాడు. సోమకుడు ధూమకుడు తూర్పు వైపుగా బయలుదేరారు. కాలశంబరుడి మంత్రదండం తూర్పు వైపుకి ఎగరడానికి ప్రయత్నం చేసింది. ఆ వైపు ఎల్లుండొచ్చు అన్న నమ్మకంతో బయలుదేరారు. వెళ్ళగా వెళ్ళగా ఒక పెద్ద అడవిలో ఏదో సెలయేరుంది. సెలయేరు ఉండేసరికల్లా, సెలయేరు దగ్గర నీళ్ల కోసమని గుర్రాలు నాపుకునేసరికల్లా ఆ సెలయేరు దగ్గర మట్టిలో విచిత్రమైన పాదాల గుర్తు ఒకటి కనపడింది. అది దేని గుర్తు అని 5-6 చోట్ల చూశాక అది పావుకోడు యొక్క గుర్తు. చెప్పు కాదు, అది పాదం కాదు. పావుకోళ్ళకి విచిత్రంగా ఉంటుంది, ఇట్లా బల్లపరపుగా ఉంటాయి, చిన్న ఒకవైపు ఇట్లా గుండ్రంగా ఉంటుంది. మామూలుగా చెప్పుకున్నట్టు మధ్యలో ఇట్లాంటి షేప్, ఒక చిత్రమైన షేప్ ఉంటుంది దానికి. అది చెప్పుకి పడే ముద్ర వేరు, చెక్కదానికి పడే ముద్ర వేరు. పావుకోళ్ళు చెక్కలు ఉంటాయి. అవును. దాంతోపాటుగా మనిషి కాళ్ళ గుర్తులు కూడా ఇంకోటి కనపడుతుంది. అంటే పావుకోళ్ళవాడు ఒకడు, చెప్పులు లేని వాడు ఒకడు నడిచారనమాట. పావుకోళ్ళవాడు ఈ చెప్పు గుర్తును చూస్తే పెద్ద పాదాలు, పక్కనున్నవాడివి కూడా పెద్ద పెద్ద పాదాలే. కాబట్టి కాలశంబరుడు అయ్యి ఉండొచ్చు, ఈ దారినే వెళ్ళుంటాడు అని ధూమకుడు అండ మొదలుపెట్టాడు. సోమటుగా అతనికి నమ్మకం కుదరలా. ఏదైనా ట్రిక్ ఏమోరా ఇది, మనం ఎట్లా నమ్ముతాం దీన్ని, పుట్టిగా చెప్పులు మన మిస్లీడ్ చేస్తున్నాడేమో వాడు. ఇప్పుడు ఇది ఉంది, మంత్రదండాన్ని పిలుస్తున్నాడు, వాడు ఆవాహన చేస్తున్నాడు, అది వెళ్ళిపోతానంటోంది. పట్టుకున్నాం, అది మన దగ్గర ఉందని వాళ్ళకి తెలుసు గ్యారంటీగా, ఎవరో పట్టారు అనేది తెలుస్తుంది. ఆ పట్టినప్పుడు కాలశంబరుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు. అతనికి ఖచ్చితంగా ఇక్కడ కదంబ రాజ్యపు మంత్రులు, రాజు మంత్రి చేరారని, కుంతల రాజ్యం గంగాధరుడు చేరాడని గ్యారంటీగా తెలుసు. అందుకే పారిపోయాడు. ఈ ఉన్న గుంపులో ఎవడో ఒకడికి మంత్రదండం దొరికిందని, వాడు తన కోసం వస్తాడని తెలుసు. అమ్మాయి ఉంది కాబట్టి మన్ని మిస్లీడ్ చేస్తున్నాడు అంటాడు. మిస్లీడ్ చేసినా బొస్లీడ్ చేసినా ఏం చేసినా వెనకాల వెళ్ళాల్సిందే, మనకి రాజకుమార్తె కావాలి. గంగాధరుడికి చెప్పావు నీ కొడుకును కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తామని. అదేం చెప్పాడు, మీరు వెళ్ళాక ఎక్కడైనా మీకు ఆనుపాను దొరికితే ఒక వేగు పంపించండి, భద్రుడు సైన్యం తీసుకుని వస్తాడు, వాళ్ళ సహాయానికి కావాలంటే నేను పంపిస్తానని చెప్పాడు. లేదా ఏ రాజ్యానికి దగ్గరలో ఉంటే ఆ రాజు ద్వారా సహాయం అందే ఏర్పాటు చేస్తానన్నాడు. చూద్దామనుకున్నారు. ఈ లోపల ఎక్కడి నుంచి చప్పట్లు వినపడ్డాయి. ఒరే ఎవరో చప్పట్లు కొడతారా అని అటు పక్కకి వెళ్ళారు, అక్కడ ఎవరు లేరు. ఇంకో పక్క నుంచి చప్పట్లు వినపడ్డాయి. అటు ఇటు ఇటు అటు చప్పట్లు వినపడి వీళ్ళని హైరాన్ పెట్టేశారు. ఇంతలో కొంతమంది భిల్లులు, అంటే కొంతమంది ఏమనాలంటే భిల్లులు, కోయలు లాంటి వాళ్ళు వచ్చి పడ్డారు. వీళ్ళిద్దరూ మంచి కటార్లు తిప్పగలిగిన వాళ్ళు కదా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొట్టేశారు. ఇంకో పక్క నుంచి ఇంకో గుంపు వచ్చింది, వాళ్ళని కొట్టేశారు. గుర్రాలని మాత్రం ఓ పక్కన కట్టారు, అవి అక్కడే చూస్తూ నుంచున్నాయి. ఈ కొంతమందిని కొట్టగా ఎంతమందిని కొడతారు, సినిమా కాదు కదా, ఒక 5-6 కొడతారు, 10 మందిని కొడతారు, ఇంకో 25-30 మంది వస్తాయి. ఇక తోడేళ్ల గుంపులాగా వచ్చి పడ్డారు. వీళ్ళని కొడుతూ వీళ్ళతో యుద్ధం చేస్తూ విజిల్స్ వేస్తున్నారు ఈలలు, అంటే ఇంకా జనం కావాలని. రాగా మొత్తానికి పెద్ద గుంపులాగా వచ్చేసి వీళ్ళ మీద పడి పెడరెక్కలు విరిచి పట్టేశారు. అక్కడి నుంచి పులి ఉంది, వాడిని పిలిచారు, విరూపో విరూపో అని పెద్ద పెద్ద కేకలు పెట్టారు.
పెట్టేసరికల్లా వీళ్ళ నాయకుడిలాగా ఉన్నవాడు ఒకడు, వీళ్ళలాగానే ఆటవికుల బట్టలు వేసుకున్నవాడు ఒకడు వచ్చాడు. వచ్చి చూసి తప్పట్లు కొట్టాడు, శబాష్ శబాష్ అన్నాడు, వెరీ గుడ్ అన్నాడు, మంచి ఆహారం దొరికింది, వేట బాగా దొరికింది అని చెప్పి దగ్గరికి రాగానే డబేల్మని కాళ్ళ మీద పడ్డాడు. క్షమించండి ప్రభు అని చెప్పి పడేసరికల్లా వీళ్ళకి అర్థం కాల. ముందున్న సీన్ ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న సీన్ ఏమిటి. వాడు దూరం నుంచి వస్తూ బాగా పట్టుకున్నారు, శబాష్ అన్నాడు. దగ్గరికి రాగానే ఎందుకు పడ్డాడు. పడి మాంత్రిక బంట్లు మీరు, నాకు తెలిసింది మాంత్రికుడు సైనిక స్నేహితులు, మేము పొరపాటు చేశాం, మమ్మల్ని క్షమించండి, ఒరే వదిలేండ్రా అని వదిలించేశాడు. వీళ్ళకి కొంచెం లీలగా అర్థమైంది. మేము మా కాలసంబరడి బంట్లవన్నీ నీకు ఎలా తెలుస్తుందంటే, ఇదిగో మంత్రదండ ఉంది కదా, ఆయన మాంత్రిక ద్వారా ఇక్కడి నుంచి వెళ్తూ ఆయనతో పాటు ఒక యువకుడున్నాడు, వీళ్ళకి కావాల్సిన వాడే, వాళ్ళు వెళ్ళిపోతూ మీరు ఫలానా కొంతమంది వస్తారని, వాళ్ళ దగ్గర తన దండ ఉందని, వాళ్ళు తన స్నేహితులని, దండంతో సహా వాళ్ళని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. దండం లేని వాడిని ఎవరిని దాటనివ్వద్దన్నాడు. అందుకని వచ్చిన వాడిని వచ్చినట్టు పట్టేస్తున్నాం మేము. ఓకే, మామూలు వాళ్ళు వచ్చినా పట్టేసుకుంటున్నారు. ఇప్పటిదాకా సైనికులు రాలా, మీరు సైనిక దుస్తుల్లో ఉన్న సైనికులు అని చెప్పాడు అతను. సైనిక దుస్తుల్లో ఉన్నారు వీళ్ళు, కాబట్టి ఇక పట్టుకున్నారు. అక్కడి నుంచి మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని మాంత్రిక దొర దగ్గరికి తీసుకెళ్తాము, రండి అని సరే తీసుకెళ్ళి ఆహారానికి అరేంజ్ చేశారు, శుభ్రంగా తిండి పెట్టారు, రకరకాలు వండి పెట్టి బాగా చక్కగా తిన్నాక బోల్డని ఆటవిక విన్యాసాలు బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళని మరి వచ్చిన వాళ్ళని దొరలు కదా, వీళ్ళని సంతోష పెట్టద్దు, నాట్యాలు, అక్కడి నుంచి కత్తిగా యుద్ధాలు, తర్వాత ఏమో ఈ కర్రసాము కత్తిసాము అన్నీ చేశారు. ఆ రోజు తెల్లవారినాక పొద్దున్నే బయలుదేరారు. ఈ విరూపుడు అతని పేరు, ఆటవికుడు, అతను వీళ్ళతో పాటు బయలుదేరాడు. గుర్రాలను కూడా తీసుకుపోయారు. వీళ్ళిద్దరిని గుర్రాలు ఎక్కించి అతను నడుస్తున్నాడు. ఈ అడవుల్లో నడిచే అలవాటు మామూలు వాళ్ళకుండా సైనికులకి, ఆటవికులు చకచకా నడిచేస్తారు, పరిగెత్తేస్తారు. తీరా వీళ్ళు ఒక నదీ తీరానికి చేరారు. ఆ నదీ తీరానికి చేరేసరికల్లా వీళ్ళిద్దరూ చూస్తుండగానే ఎక్కడి నుంచో బల్లేలు వచ్చి పడ్డాయి. విసురుతున్నారు ఎవరో. ఈ గుర్రాలు బెదిరి పరిగెత్తేసినాయి. చాలా హైరాణగా ఉంది, అంతా వ్యవహారం ఏంటో గందరగోళంగా ఉంది, ఏం జరుగుతోందో తెలియటం లేదు. అక్కడి నుంచి ఈ విరూపుడు పరిగెత్తాడు, ఎవరు బల్లెలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దామని. ఇంతలో వాడెవడో ఇతన్ని పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి భీకరంగా యుద్ధం చేశారు. ఈ యుద్ధం తర్వాత చివరికి అతన్ని పట్టేశాడు. నన్ను వదిలిపెట్టు అన్నాడు రెండో వాడు. గట్టి యుద్ధంలో పెడరెక్కలు విరిచేసి నీళ్లలో ముంచేపోయేసరికి వాడు వదిలిపెట్టు విరూప, నేను పుళ్ళిందుడిని అని కేకలు పెట్టాడు. అప్పటిదాకా ఉన్నవాడు ఏదో మొహానికి పూసుకున్నాడు, వాడు పుళ్ళిందుడని వీడికి తెలియదు. అక్కడి నుంచి వెనక్కి తీసి పట్టుకున్నాడు. ఈ లోపల వీళ్ళిద్దరు వాడి దగ్గర పరిగెత్తారు, సోమకుడు ధూమకుడు. ఎవరు ఏమిటంటే ఇక్కడ ఒక భిల్లుల తెగ ఉంది, దాని నాయకుడు ఈ పులిందుడు. ఏరా మరి బల్లేలు ఎందుకు విసిరేవరా మా మీదకి అని వీళ్ళు కేకలు పెట్టేసరికి వాడు ఏమన్నాడు, ఈ విరూపుడు కొంతమంది ఆటవికలతో కలిసి వచ్చి నా 10వ పడుచు పెళ్ళాన్ని ఎత్తుపోయాడు, మరి ఎవరో రాక్షసుడి కోసం అని మాట్లాడుకున్నారు, నా పెళ్ళాన్ని రక్షించుకోవడానికి మేము అడవి దీని దగ్గరికి చేరాం, వాళ్ళు తెప్పల్లో తీసుకుపోయారు, వీడే అన్నాడు. అనేసరికి విరూపుడు అన్నాడు, లేదు నేను 2 రోజుల నుంచి నేను మాంత్రిక ద్వారా బంట్ల కోసం ఎదురు చూస్తూ నేను అక్కడ ఉన్నాను, మా వాళ్ళు ఎవ్వరూ చేయలే, నీ 10వ పెళ్ళాం మాకెందుకు, మాకు లేరా ఆడాడు. అక్కడి నుంచి వీళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు, విరూపుడు ఆ పని చేయలేదు, అతను మాతో పాటే ఉన్నాడు. రాక్షసుడి కోసం అంటే ఇప్పుడు కాంతిసేనని తీసుకెళ్ళింది కూడా రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. అవును, ఎక్కడ అందంగా అమ్మాయిలు ఉంటే అక్కడికి వెళ్తున్నారనమాట. ఇంతలో ఏదో పొదలో ఒక మూలుగు వినపడింది. తీరా చూస్తే ఆ పొదలో ఒక రాక్షసుడు లాంటి వాడు ఒకడు పడున్నాడు, ప్రాణావశిష్టంగా బతికి లేడు. వాడు విచిత్రంగా ఉంది, వాడి రూపం కూడా నెత్తి మీద ఇట్లా బట్టతలా ఉన్న జుట్టంతా ఇట్లా ముళ్ళల్లే నుంచుంది. వాడు రాక్షసుడు కాదు, మనిషి కాదు. వీళ్ళు వాడిని చంపైపోయారు, పట్టుకుపోయారు. వాడు నన్ను వదిలేయండి, నేను బతకలేను, మామూలు మనిషినే, చాలా కాలంగా ఈ కాలకలి అనే ఒక రాక్షసుడికి సహాయంగా ఉన్నాను, వాళ్ళు నన్ను బంధించేశారు, ఈ దారికి వచ్చి ఈ రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ అందమైన ఆడవాళ్ళు ఉంటారో దారులు చూపించడం కోసం వాళ్ళు నన్ను వాడుకున్నారు, చాలా కాలంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే నన్ను ఇట్లా కొట్టి పడేశారు అని చెప్పేసరికల్లా ఎక్కడుంటాడు ఆ కాలకలి, నీకు వీడి కాలశంబరుడు తెలుసా, వీడు తెలుసా, ఎవరు ఈ కుంభీరుడు తెలుసా అనేది, కుంభీరుడు ఎందుకు తెలీదు, వాడే ఒక ఆడపిల్లని తీసుకొచ్చాడు అన్నాడు. కాలకలి అనేది వాడు ఒక రాక్షసుడు. ఎక్కడ ఉంటాడంటే పాతాళ దుర్గంలో ఉంటాడు. ఆ పాతాళ దుర్గంలోకి వెనక వెళ్ళిన వాడులో బయటికి రాలేడు అని చెప్పాక 1 నిమిషంలో తన ప్రాణం కాస్తా పోయింది. పాతాళ దుర్గం వెళ్ళాలంటే ఈ నదిలోంచే వెళ్ళాలి. అయితే వాడు వీళ్ళకి ఏం చెప్పాడంటే, కాలకలి తాలూకు మనుషులు
కాలకలి తాలూకు మనుషులు కాలశంబరుణ్ణి, తర్వాత అతనితో వచ్చిన ఒక యువకుడిని, వాళ్ళతో చాలా బీభత్సంగా యుద్ధం జరిగింది. అక్కడంతా నెత్తుటి మరకలు అవి కనపడుతున్నాయి. కానీ వాళ్ళని పట్టేశారు. వాళ్ళని ఒక పడవలో పట్టుకుపోయారు. వాళ్ళు మీకు దొరకరు, పాతాళ దుర్గానికి వెళ్ళిన వాడు వెనక్కి తిరిగి రాడు అని చెప్పి చచ్చిపోయాడు. ఓ. ఇప్పుడు వీళ్ళకి ఏం తెలిసింది? కుంభీరుడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు పాతాళ దుర్గంలోకి. వీళ్ళు రెండో పాయింట్, వీళ్ళు వెతుకుతున్న కాలశంబరుడు, అతనితో ఉన్నటువంటి శశికాంతుడు కూడా గ్యారంటీగా వాళ్ళకి దొరికేశారు. అక్కడికి వెళ్ళాలంటే ఈ నదిలో వెళ్ళాలి, తెప్పలో వెళ్ళాలి, లేదా పడవలో వెళ్ళాలి. అక్కడి నుంచి పులిందుడు అన్నాడు, నా పెళ్ళాన్ని రక్షించుకోవద్దా, నేను మాత్రం, మా దగ్గర తెప్పలు ఉన్నాయి, మా తెప్పలతో పాటు తెప్పలు కట్టండి అని తన బంట్ల అందరినీ కేకేశాడు. మా తెప్పల్లో వెళ్దామన్నాడు. తెప్పల్లో వెళ్ళటమంటే ఆ నది ఎక్కడికి వెళ్తుందో, ఎలా వెళ్తుందో పులిందుడికి తెలీదు, విరూపుడికి తెలీదు, వీళ్ళిద్దరికీ అసలు మొదలే తెలియదు. నదుల్లో ప్రయాణాలు అంత సులువా అడవిలో? అది ఎక్కడి దాకా వెళ్ళి ఢామని కిందకి వెళ్ళిపోతుందో తెలియదు. తెలీదు. అవును. దాంట్లో మొసళ్ళు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, తిమింగలాలు ఉన్నాయా, వీళ్ళకి తెలియదు. తర్వాత ఎక్కడెక్కడ సుడిగుండాలంటే ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళు తిరిగే అడవుల్లో ఉంటే తెలుస్తుంది. ఇదేదో కొత్త ప్రాంతం. పులిందుడు వాడు కూడా తెలియదు, అతను వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడికి. వీళ్ళు ఏదో పక్క నుంచి వీళ్ళు వచ్చారు. అక్కడి నుంచి వెతుకుదామనుకున్నారు. ఈ నదికి అంచు వెంబడి వెళ్దామనుకున్నారు. అంచు వెంబడి వెళ్తుంటే దూరంగా ఒక మలుపులో ఒక పడవ నిలబెట్టినట్టుగా కనపడుతుంది. పడవ కనపడుతుంది, అక్కడికి వెళ్దామనుకున్నారు. తెప్పల్లో తేలి తెప్పలను పక్కకు లాగేశారు, గుర్రాలను పక్కన కట్టేశారు. అందులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ పడవ చుట్టూతా మొసళ్ళు కనపడుతుంది. ఓహో. మొసళ్ళు కనపడేసరికల్లా వీడేమన్నా చూస్తామే, ఒక బాణం వేసి కొట్టేసేయి అన్నాడు. బాణం వేసి కొట్టేస్తే తీరా ఆ మొసలి మీదకి ఆ బాణం వెళ్ళేసరికి ఆ మొసలి మొహంలో గుచ్చుకోగానే కేవని కేక పెడుతూ ఒకడు లేచి ఉంచున్నాడు. ఆ మొసలి డిప్ప వేసుకున్నవాడు ఒక మనిషి. మొసలి ఆకారంలో ఉండి మొసళ్ళ దూరం నుంచి మొసళ్ళలా కనబడతాయి, కానీ మొసళ్ళు కాదు, మనుషులే. మొసలు తొడుగేసుకున్నారు అంతే. వాళ్ళు మిగిలిన వాళ్ళు వెంబడబడ్డారు. కుదిరినంత మందిని కొట్టారు. ఈ పులిందుడి తాలూకు జనం కూడా కొంతమంది చేరారుగా. అతనికి తన పెళ్ళాన్ని రక్షించుకునే గోల. ఆ పడవ దగ్గరికి వీళ్ళని వెళ్ళనివ్వల. నానా గందరగోళంగా అయిపోయింది. ఈ గుర్రాలు అవి కూడా నీళ్ళల్లో పడిపోయినాయి. వీళ్ళు నానా రకాలుగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఈ గందరగోళంలో మొత్తానికి ఈ మొసలి డిప్పలు వేసుకున్న వాళ్ళంతా తలా ఒక పక్కకి వెళ్ళిపోయారు. సరే, ఆ పడవలో ఏమీ లేదు, పడవ ఖాళీగా ఉంది. సరే, ఇప్పుడు వెళ్ళాలి, పాతాళదుర్గంకి వెళ్ళాలంటే ఈ నది మీదే వెళ్ళాలి. సరే, అక్కడి నుంచి ఏం చేశారు, ఎక్కేద్దాం తెప్పలని మళ్ళీ తెప్పలు కట్టుకున్నారు. ఇంతలో ఏమైంది, పులిందుడు మన విరూపుడు, సోమకుడు, ధూమకుడు ఓ పడవ మీద ఉన్నారు. ఈ సోమకుడి బొడ్డును దోపుకుని ఉన్నాడు కాలశంబరుడి ఇది మంత్రదండం. ఆ దండం ఉండుండి కేకలు పెట్టి వెళ్ళిపోతానంటుంది. అది దాంట్లోంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయి. అది పావులాగా కదులుతుంది. పైనుంచి వెళ్తున్న ఒక నల్లటి గద్ద దాన్ని చూసి దీని మీదకి వచ్చేసింది. ఈ రావడం దాన్ని పట్టేసింది. దాంతోపాటు వీళ్ళు ఏం చేశారు, ముందు సోమకుడు నడువుకో తాడు కట్టుకుని కర్ర కట్టాడు, దాంతోపాటు సోమకుడు కూడా పోయాడు పైకి. ఓకే. ఇద్దరు కలిసి గాల్లో తేలుతున్నారు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, బాణాలు వేసి ఏదో ఒకటి చేసి వాడిని కిందకి లాగాలి కదా. ఆ సోమకుడు కాళ్ళు పట్టుకున్నారు. అతని మీదకి ఒక తాడేసి అక్కడి నుంచి పక్షి రెక్కకి తాడు వేసేసాడు విరూపుడు. అది విదిలించుకోవడానికి ట్రై చేసింది, మధ్యలో వీడిని కూడా లేపేసింది. అక్కడి నుంచి కేకలు పెట్టాడు ధూమకుడు, అందరూ కలిసి పట్టుకోండి లేకపోతే సోమకుడు వెళ్ళిపోతాడు. అతను నడువు కట్టేసింది. బలవంతంగా లాగారు, రాళ్ళేసి కొట్టి, బాణాలు వేసి కొట్టి, ఆ రెక్కకి పట్టుకున్న తాడుతోటి ఆ పక్షిని కిందకి లాగారు. ఆ పక్షి తీసుకెళ్ళిపోయింది కదా, 3-4 సార్లు వీడిని కొదేసేసింది విరూపుడిని. పక్షిని మాత్రం వదిలిపెట్టద్దు సోమప్రభు, ఎందుకంటే దాని గుండెకాయ కాల్చుకు తినాలి, లేకపోతే నా పగ తీరదన్నాడు. ఆటవికల పద్ధతి అట్లా ఉంటుంది కదా. ఆ పక్షిని కూడా మొత్తాన్ని లాగి కింద పడేశారు. అది అసలు ఆ విరూపుడిని గీరి పీకి లాగి పెట్టేసింది. పట్టుకుంటే అది ఆగల చాలా పెద్ద పక్షి. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఈ పక్షులు ఇక్కడ దొరుకుతాయి, ఇది పక్షి కాదు, ఏదో రాక్షసుడిలాగా ఉంది, ఎంతుందేమిటి, ఒక మనిషిని పైకెత్తేసి రెండో వాడిని పైకి లాగేసేంత శక్తి దానికి. అంటే ఇవి ఈ ఊళ్ళల్లో ఇక్కడ ఉంటాయి, మా వాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకుంటారు, మాలిం చేస్తే అది ఎంత వేటైనా ఆడుతుంది, తర్వాత అది చాలా నమ్మకంగా ఉంటుంది కుక్కలాగా. మనం ఇలాంటి కథని ఆ సినిమాలో చూసాం, ఏదందులో అవతార్లో పక్షుల్ని మాలిం చేసుకుంటారు, ఆ పక్షి వీళ్ళతో యుద్ధం చేస్తారు. అవి ఇట్లాంటి కథల్లో నుంచి పుట్టినవి ఆ కథ. అవి మనదేనంటారు రమ్మగారు. డెఫినెట్గా వాళ్ళు ఆయనకి వేసినటువంటి తోక, అక్కడి నుంచి ఆ చెవులు, పక్షులతోటి మాలిం చేయటము,
నీలం రంగు ఆ, డెఫినెట్గా ఇండియన్ మైథాలజీ, అందులో అనుమానం ఏం లేదు. అక్కడి నుంచి పక్షిని కింద పడేసేసారు. ఇతనికి సరదా వచ్చింది, ఈ పక్షినైనా మాలిం చేయొచ్చు. వీళ్ళిద్దరు నవ్వారు, నువ్వు దీని గుండెకాయ తింటానన్నావే అని. బాబు నాన్న చిన్నాన్ని దాన్ని బాగా దువ్వి దానికి కొంచెం ఆహారం పెట్టి 2 చేపలు పట్టుకుని దానికి ఇచ్చి దాన్ని మాలిం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందరూ కలిసి ఒక చోటకి వెళ్తారు. తీరా వీళ్ళు ఒక దీని వైపుకి వెళ్తుంటే అక్కడ ఒక పడవ దూరంగా వెళ్తూ కనపడుతుంది. అందులో నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది. ఓకే. దాంతోపాటు కొన్ని తెప్పలు కనపడుతున్నాయి. మొసలి వేషాలు వేసుకున్నారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అప్పుడు వీడు గట్టిగా పులిద్దరు అడిచాడు, అదిగో అదిగో నా పడుచు పెళ్ళాం, అది 10వ పెళ్ళాం వాడి దగ్గర ఉంది, ఆ పడవలో ఉంది అని. తీరా ఆ పడవ మీద వీళ్ళకి కనపడ్డవాడు ఒక మరుగుజ్జు పొట్టిగా ఉన్న ఒక రాక్షసుడు. ఆ తెప్పలతో కలిసి వెళ్తున్నాడు. వాడు ఒక పడవలో ఉన్నాడు. వాడు అక్కడి నుంచి ఏం చేశాడు, వీళ్ళకి చెప్పి ఈ ఆడది నాది, నేను మీకు అప్పచెప్పను, నా దారి నేను పోతున్నానని ఈ మొసలి వాళ్ళకి చక్మా ఇచ్చేసి వాడు అవతలకి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. ఆ మొసలి వాళ్ళేమో వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. వాడి గోలంటే నా పెళ్ళామో అంటుంటాడు వాడు. ఆ పెళ్ళామంటే మరి వాడితో పాటు వెళ్ళాలి కదా, వాడు ఒప్పుకున్నారు. వీళ్ళకి తెప్పలు ఇచ్చింది వాడు. మధ్య మధ్యలో తెప్పల నుంచి బయటపడిపోతున్నారు, మళ్ళీ ఎక్కేస్తున్నారు. వాడి వెనకాల పరిగెత్తారు. వాడు వీళ్ళకి దొరకకుండా తిరిగి 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 చివరికి ఒక ఐలాండ్ లాంటి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి చేపుచ్చుకుని లాక్కెళ్ళిపోతున్నాడు. వీళ్ళు కూడా అక్కడ దిగేశారు. ఎంతమంది దిగారు? సోమకుడు, ధూమకుడు, విరూపుడు, పుళిందుడు, వీళ్ళ తాలూకు సైన్యం కొంతమంది భిల్లులు. వెళ్ళేసరికల్లా దాని నిండా నరవానరాలు, వానరాలు, చింపాంజీలు లాంటివి అనమాట, ఒరాంగుటాంగ్లు అంటారు కదా, అలాంటివి. ఒక పెద్దది వీళ్ళ మీదకి దూసుకొచ్చింది. మిగిలినవన్నీ చూస్తున్నాయి వీళ్ళిద్దరు యుద్ధం ఎలా చేస్తారు అని. సరే వీళ్ళు ఒక ఐలాండ్లోకి వచ్చారు. మొత్తం ఎవరెవరు? సోమకుడు, ధూమకుడు, విరూపుడు, పుళిందుడు, వాడి మొత్తం గ్రూపు. వీళ్ళు పుళిందుడి 10వ పెళ్ళాన్ని పొట్టి రాక్షసుడు తీసుకుపోతున్నాడన్న అనుమానంతో వచ్చారు. వాడేమో ఆ పిల్లని చేతుపుచ్చుకు లాక్కెళ్ళిపోతున్నాడు. ఇంతలో కొన్ని నరవానరాలు అంటే చింపాంజీలు, ఒరాంగుటాంగ్లు అలాంటివేవో ఉన్నాయి. దాని నిండా కోతులు. దీని నిండా ఒక పెద్ద నరవానరం ఒకటి వీళ్ళ మీద యుద్ధానికి వచ్చేసింది. దాంతో ఫైట్ చేయటం వీళ్ళ వల్ల అయ్యే వ్యవహారం కాదు. బాణాలు వేస్తే దాని మీద గుచ్చుకోవట్లేదు, ఎంత ఉందో అది విసిరేస్తోంది తీసి. అక్కడి నుంచి విరూపుడు ఉన్నాడు కదా, ఇతని దగ్గర ఈ నల్ల గరుడ పక్షి ఉంది. దాన్ని మాలిం చేసేసాడు. దానికి మాంసం ముక్కలు అవి పెట్టి దెబ్బలు కొట్టినా కూడా దాన్ని ఒరే నీ శక్తి చూపించాలి నువ్వు, అది మామూలు పక్షి కాదు, చాలా పెద్దగా ఉంటుంది. ఆ పక్షిని దాని మీదకి ప్రేరేపించాడు. అది చితక్కొట్టేసింది దాన్ని నరవానరాని, మామూలుగా కాదు. ముక్కుతో గుచ్చేయటం, గోళ్ళతో పీకేయటం, దాని వెంట్రుకలు లాగితే మామూలుగా మనకే ఒక్క హెయిర్ లాగిన వాళ్ళు నొప్పి పెడుతుంది. అవును. దాంతో నరవానరం ఎప్పుడైతే దెబ్బలు తగిలి పడిపోయిందో మిగిలిన కోతులన్నీ పారిపోయింది. వీళ్ళంతా ఈ పొట్టి రాక్షసుడి వెనకాల పడ్డారు. బాగా దగ్గరికి వెళ్ళాక ఏం తెలిసిందంటే ఆ పొట్టి రాక్షసుడితోటి ఉన్న అమ్మాయి పుళిందుడి భార్య కాదు, వీడి భార్య కాదు, కోయసింగి అలాంటిది ఏదో తమాషా పేరు. అది కాదు. దూరం నుంచి చూస్తే వస్త్రధారణ అలా ఉంది, గొంతు అలా ఉన్నాయి, కానీ దగ్గరకు వస్తే అది కాదు. అక్కడి నుంచి వీళ్ళ పొట్టి రాక్షసుని పట్టేశారు, వాడిని కొట్టారు యథాశక్తి. ఇక్కడి నుంచి మహాకలి లేదా కాలకలి రాక్షసుడి దగ్గరికి పాతాళ దుర్గానికి ఎలా వెళ్ళాలి, వాళ్ళతో పాటు ఎవరైనా వచ్చారా అంటే కాలశంబరుడు కూడా అందులోనే ఉన్నాడు లోపల. పాతాళ దుర్గంలోకి వెళ్ళటం అంత సులువు కాదు. వెళ్ళిన వాడు ప్రాణాలతో బయటికి రాడు. అసలు అది పాతాళ దుర్గం అంటే ఇప్పుడు కనపడుతున్న ఏ నేల మీద అయితే ఉన్నారో దాంట్లో నుంచి కిందకి వెళ్ళిపోవాలి. వీళ్ళు నది మీద ప్రయాణం చేసి వచ్చారు. అక్కడెక్కడో సముద్రపు ఘోష వినపడుతోంది. ఇది సముద్రానికి నదికి సంబంధించింది కాదు, పాతాళం. బిలం లోపలికి వెళ్తే అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ అడవి ఉంది. వాడు కుదరదన్నాడు. వీళ్ళు కాస్త వాడిని చాలా బెదిరించారు, కొట్టారు, తిట్టారు, మొత్తానికి ఒప్పించారు. ఒప్పిస్తే వాడు ఏమన్నాడంటే, సరే నేను చెప్పానని చెప్పద్దు, దీనికి ఒక సులువైన మార్గం ఒకటి ఉందని ఒక తాడు తీసుకొచ్చాడు. అక్కడ కట్టుంది ఒక చెట్టుకేసి. ఈ తాడు పుచ్చుకుని జైమని వెళ్ళాలని ఒక కందకం చూపించాడు. ఆ కందకం నిండా పెద్ద పెద్ద పాములు. మనుషులు కనపడేసరికల్లా అవన్నీ బుసలు కొడుతూ పైకి వస్తున్నాయి. పైకంటే పాకి రావటల్లా, వీళ్ళకి అందులో పడితే పట్టుకుని మింగేయడానికి. ఓహోహో. ఇవి దగ్గరలోనే 1-2 శవాలు కూడా అంటే కంకాళాలు కనపడుతున్నాయి, అస్థిపంజరాలు. అంటే ట్రై చేసి చచ్చిపోయిన వాళ్ళు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ కందకంలోకి దిగాలని చెప్తాడు వీడు. అందులోకి దిగితే పాములకు దొరికిపోము. అక్కడి నుంచి బండి 2 పీకారు. మళ్ళీ నువ్వు సరిగ్గా చెప్పటం లేదు, నువ్వు నిజం చెప్తేనే, అదర్వైజ్ ఈ అమ్మాయిని నీ పెళ్ళమైనా సరే పుళిందుడికి ఇచ్చి పంపించేస్తాం అనేసరికి వాడేమన్నాడు, నేను చాలా కష్టపడి సాధించుకున్నాను, వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటున్నాను, వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళతో పని చేయించేసుకుంటారు,
మనుషుల్ని తెచ్చి పనిచేయిస్తున్నారు. లోపల రాక్షస బంట్లే కాదు, మానవ బంట్లు కూడా ఉన్నారు. సరే, నేను ఒక మెథడ్ చెప్తానని ఈ తాడు పుచ్చుకుని లోపలికి దూకితే ఈ మన పాములు కనపడుతున్నాయి కదా, అవి కాకుండా మధ్యలోనే ఒక రాయి లాంటిది ఒకటి ముందుకు వచ్చింది. దాని మీద దిగుతారు. అందులోకి డైవ్ చేయాలన్నమాట లోపలికి. ఈ బంగీ జంప్ లాంటిది. అందులోకి వెళ్తే ఆ రాయి మీద కనుక నిలబడితే అక్కడ ఒక తలుపు ఇట్లా తెరుచుకుంటుంది. అదొక సొరంగ మార్గం. ఇది ఒక ప్రత్యేకమైన మార్గం. కేవలం రాక్షస బంట్లు మాత్రమే యూజ్ చేసేది. అత్యవసర సమయాల్లో వాడతారు. మీరు వెళ్ళిపోండి. అది ఒక గంట సేపు ప్రయాణం చేయాలి ఆ సొరంగంలో. గంట నడిస్తే మీకు అడవి వస్తుంది. కానీ మీరు బతుకుతారని నమ్మకం నాకు లేదు. బయటకు వెళ్ళా కూడా అందరూ రాక్షసులే, వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు. మీరు వెళ్దామనుకుంటుంది సామాన్యమైన రాజ్యం కాదు, వాడు మామూలు వాడు కాదు, 100 ఏళ్ల వయసు ఉన్న రాక్షసుడు. రేపెప్పుడో వాడు పుట్టినరోజు కూడాను. వాళ్ళు మనుషుల్ని బలిస్తారు. దొరికితే మిమ్మల్ని కూడా బాగా చంపేస్తారు. వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఇప్పుడు కాంతిసేనని తీసుకురావాలి, దీంతోపాటు శశికాంతుడు తెస్తామని గంగాధరుడి మంత్రికి చెప్పాం, ట్రై చేద్దాం. సరే, ఇవి పులిందుడు అన్నాడు, అన్న నేను ఎందుకు ఇక్కడ ఉండటం, ఈ అమ్మాయి ఎలాగూ నా భార్య కాదు, మిగిలిన 9 మంది పెళ్ళాలైనా నేను చూసుకోవాలి కదా అన్నట్టు. భామా సింగి అతని భార్య పేరు. ఓహో, భామా సింగి. అయితే అనేసరికల్లా సరే వీడు వెళ్ళిపోతామనేసరికల్లా, అమ్మాయి వీడు గోల తప్పిందే చాలనుకున్నారు. వాడు నా పెళ్ళామో అని వాడి గోల అదే కదా. అవును. సరే పోతే పొమ్మన్నారు. మీ ఆవిడ కనుక ఎక్కడైనా కనబడితే తీసుకొస్తాం, నువ్వు ఇప్పటిదాకా మాకు చేసిన సహాయానికి, అవసరమైతే మేము వెనక్కి వచ్చాక మళ్ళీ సహాయం చేద్దువు కానీ అని చెప్పారు. చెప్పేసరికల్లా సరే అన్నారు. ఇంతలో ముందు ఈ నరవానరంతో యుద్ధం చేసిందా నల్ల గరుడ పక్షి, అది పారిపోయింది, వీడికి దొరకల. అయ్యో అనేది మిస్ అయిపోయిందని బాధపడుతున్నాడు. కానీ వీళ్ళు కందకంలోకి వెళ్ళే సమయానికి ఆ పక్షి వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేసింది. ఓహో. అవి మాలిమైతే వదిలిపెట్టవు. ఆ పక్షితో సహా విరూపుడు నల్ల పక్షి, సోమకుడు ధూమకుడు నలుగురు మాత్రం అందులోకి దూకారు. ఆ కందకంలోకి వెళ్తే చీకటి గుయ్యారం లోపల సొరంగం అంతా. ఇప్పుడు తిరుగుతున్నారంటే గ్యారంటీగా వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకుని ఉంటారు. కాస్త అటు ఇటు వెతుకుదామంటే వెతుక్కుంటే వాళ్ళకి కాగడాలు, చెకుముకి రాళ్ళు దొరికినాయి. వెలిగించుకున్నారు. నిశ్శబ్దంగా నడవటం మొదలుపెట్టారు. గంట నడవాలి. ఈ సందట్లో ఎవరైనా అటు నుంచి కనుక వచ్చారో వీళ్ళు దొరికారే అంతే. అయితే ద్వారం దాకా వెళ్ళిపోయారు. మాటలు సందడి వినపడుతుంది. ఇది అడవి ఒక సొరంగ మార్గంలోంచి వెళితే అక్కడి నుంచి అడవి వస్తుంది. సరే ఏం చేశారు, ఆ సొరంగ ద్వారం దగ్గర చూశారు. చూస్తే ద్వారానికి 4 కాపలా ఉన్నారు. కాపలా తప్పదు. ఈ పొగని సరే వీటిని కాగడాలు ఆర్పేశారు. వాసన వస్తుంది. కొంతమంది అట్లా నడిచి వెళ్తున్నారు. ఈ కాపలా ఉన్న వాళ్ళు పక్కన కూర్చుని ఉన్నారు. అరే ఏదో పొగ వాసన వస్తుంది అంటే అసలు ఇక్కడ లేని పొగలేమిటి, పర్వాలేదనుకున్నారు. బయటికి వెళ్తే వాళ్ళకి దొరికేస్తారు. రాక్షసులు సామాన్యంగా లేరు. ఒక్కొక్కడు 10-12 అడుగులు. మనుషులు కూడా వీళ్ళకంటే బలంగా ఉన్నారు వాళ్ళ తిండి తిని. సరే కాసేపు వెయిట్ చేశారు. గుసగుసలు వినపడుతున్నాయని అదని ఇదని అనుకుంటున్నారు. ఇంతలో వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏముంది, తిండి లేదు, వెలుతురు లేదు, బయటికి వెళ్తే కానీ దారి లేదు. ఇక్కడి నుంచి సొరంగం నుంచి వెనక్కి వెళ్ళారనుకో పైకి ఎలా వెళ్ళాలో తెలియదు. అక్కడి నుంచి ఓ తాడుపుచ్చు దూకారు. ఇప్పుడు దూకిన చోటు నుంచి తాడెట్ట పుచ్చుకుంటారు. అవును, ఇదో సమస్య. సరే కాసేపు అయిన తర్వాత ఒక శంఖధ్వని వినపడింది. వినపడంగానే అక్కడక్కడ నడుస్తున్న వాళ్ళంతా తలా ఒక పక్కకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఫుడ్కి ఆహారానికి ఏదో వచ్చింది పిలుపు, బ్రేక్ఫాస్టో లంచో ఏదో ఉంది, అందుకే వీళ్ళంతా పోతున్నారు అని చెప్పి ఏం చేశారు, వీళ్ళేమో ఆ ద్వారంలోంచి బయటకు వెళ్ళటానికి ట్రై చేశారు. అయితే ఈ ద్వారం దగ్గర కాపలా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చాడు. ఇక్కడ ఏవో గుసగుసలు వినపడుతున్నాయని వాడిని లోపలికి రానిచ్చి కొట్టేశారు వీళ్ళు. వాడు అరవబోయాడు శత్రువులని, అరవనివల వాడు మూతి మొహం మీద కొట్టేసి వాడిని లోపలికి లాగి ఓ పక్కన పెట్టారు. బయటికి వెళ్తే వాళ్ళకి కనపడింది పెద్దవి 4 ఏనుగులు పూల్చిన ఒక బ్రహ్మాండమైన రథం ఉంది అక్కడ. ఆ రథం మీద ఒకడు నడిచొస్తున్నాడు, ఒకడు వస్తున్నాడు ఎక్కి. ఎంతున్నాడు వాడు, 7-8 మంది మనుషులంత ఎత్తు, 7-8 మంది బలశాలుడు అంత లావు, పెద్ద రాతి గద భుజానేసుకుని ఏనుగులు పూంచిన రథం మీద వెళ్తున్నాడు. వీడే రాక్షసుడు తెలిసింది. వీడు కాంతిసేనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కాంతిసేన ఎంత ఉంటుంది యువరాణి, చిన్న బొమ్మ అంతే కదా. మనుషుల్లో ఆడపిల్లలు కొంచెం పొట్టిగా ఉంటారు. రాజకుమారి పరమనాజుకు. చూస్తూ ఉన్నారు. భయం వేసింది వీళ్ళకి. వీడిని ఎదుర్కోగలమా మనం? వాడు వెనకాల కూడా రాక్షస బంట్లు వెళ్తున్నారు. అక్కడి నుంచి ఈ సొరంగ మార్గం నుంచి అడవి దారి పట్టడానికి ఒక 400-500 గజాలు ఉంది. ఈ కొట్టిన వాడిని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోదామనుకున్నారు. అక్కడే ఉంటే ఎవరో ఒకళ్ళు కనపడతారు.
భుజాన్ని వేసుకుని పరిగెత్తడం అసాధ్యం. వాడు చాలా పెద్ద శరీరం ఉంది, వాడు 10 అడుగులు ఉన్నాడు, ఉమ్. వీళ్ళు 6 అడుగులే ఉంటారు. ఉమ్. ఇద్దరు కలిసి భుజాన్ని వేసుకోవడం కూడా కష్టమే. ఎంత అవును. ఆటవికుడైనా విరూపుడి వల్ల కూడా కాదు, వాడిని అక్కడే పారేసి పరిగెత్తారు. కాసేపు అయ్యాక వాడు బయటకు వచ్చి ఎవరో వచ్చారని చెప్తాడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళగా 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 మనకు తెలియదు ఇక్కడ ఏమి దారి తెన్ను. ఎవడైనా ఒక రాక్షస బంటు దొరకాలి. ఇట్లా ఎలా తెలుస్తుంది? ఏం తెలుసుకుంటారు అక్కడ? ఉమ్. అసలు అవకాశం ఇది. అవకాశమే లేదు. వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే వీళ్ళకి ఈ పొట్ట నడుంలో దోపుకుని ఉన్నాడు ఎవరిది? కాలశంబరుడిది మంత్రదండం. అవును. అది కీచు కీచుమంటూ ధ్వని చేసి ఒకవైపుకి చూపిస్తారు. దాన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు అది ఒకటే దారి. అంటే కాలశంబరుడు కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు. కానీ అతన్ని పట్టుకుని ఉంటారా? అతను మాయమ్మ అంతగాడు, కనపడకుండా ఉండగలడు. అతనికి అగ్నిస్తంభన, జలస్తంభన విద్యలు కూడా వచ్చు ఓహో. అంటాడు విరూపుడు. ఇవన్నీ వచ్చు, ఆయన పట్టుకోలేరు. బహుశా దాంకుని ఉంటాడు, ఎక్కువ చోట దాక్కుంటాడు. సరే ఇది మంత్రదండం పిలుస్తోంది కదా అని ఆ దండం పిలిచిన వైపుకి వెళ్తున్నారు. వెళ్తుంటే ఒక పెద్ద జలపాతం కనపడి సోమకుడు పరిగెత్తాడు. అమ్మయ్య, మంచినీళ్ళు ఎప్పటి నుంచో నోరు ఎండుకుపోతోంది అని ఇట్లా దోసులతో నీళ్లు తీసుకున్నాడు. నోట్లోకి నీళ్లు వెళ్ళకముందే టకీమని నీళ్ళు ఆగిపోయింది. జలపాతం మొత్తం మాయమైపోయింది. దూరంగా జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఒక తెర మీద కనపడినట్టుగా కాలశంబరుడి రూపం కనపడుతోంది. ఆశ్చర్యపోయారు. ఒరే చూడండి రా చూడండి అని ఆ నీళ్లు ముట్టుకోగానే మాయమైపోయింది. చూసేసరికల్లా అక్కడి నుంచి ఎవరది? ఆటవిక దొర విరూపుడేనా అని ప్రశ్న వచ్చింది. వచ్చేసరికల్లా దొర కాలశంబర దొర అని వీటికి నేల మీద పడిపోయాడు విరూపుడు. నువ్వు ఇక్కడ ఉన్నావా? మాంత్రిక దొర ఇక్కడే ఉన్నాను, లోపలికి రండి అన్నాడు. ఆ లోపలికి వెళ్దామంటే ఆ తెరలాగా కనపడుతుందిగా అగ్ని జ్వాలలు దాని నిండా. అందులోకి ఎట్లా వెళ్తారు మనుషులు? దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరూ ఎవరు? ఆ రాజ్యంలో కనపడ్డారు, వీళ్ళిద్దరేనా అని అడిగాడు. అవునన్నాడు. మీ మహారాజు ఉగ్రసేనుడు ఎలా ఉన్నాడు? కూతురు ఎత్తుకుపోయాక అనగానే వీళ్ళకి తెలిసిపోయింది. అతనికి మొత్తం కథ అంతా తెలుసు. ఆయన బయటకు వచ్చి వీళ్ళని లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్తే లోపల ఒక పెద్ద ప్రపంచం ఉంది. ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వచ్చేసారో జలపాతం యథాతథంగా మళ్ళీ ప్రవహించడం మొదలుపెట్టింది. అక్కడ వీళ్ళు ఉన్న సంగతి తెలియదు అనమాట. ఎవరైనా నీళ్లు ముట్టుకుంటేనే తెలుస్తుంది. వీళ్ళకి ఈ జలపాతం కాకుండా పక్కన ఇంకో పెద్ద సరోవరం ఒకటి ఉంది. రాక్షసులు ఆ నీళ్లు వాడుకుంటారు ఇంకొంచెం ఎత్తులో. వాళ్ళు పొడుగాటి మనుషులు కదా, ఈ ప్రవహించే నీళ్ళ జోలికి వాళ్ళు రావటల్లా. వాళ్ళకి కొంచెం మంత్రాల భయాలు కూడా ఉంటాయి. ఆ పై దాంట్లోకి వెళ్తారనమాట. పై దాన్ని నీళ్ళు వాడుకుంటారు. లోపల తీసుకెళ్తే చాలామంది మనుషులు మూలికలు, భస్మాలు ఏవో నూరుతున్నారు గందరగోళంగా. చాలా పని జరుగుతుంటే అప్పుడు అడిగాడు, మీరు ఎలా వచ్చారు, ఏమి వచ్చారు అనేసరికల్లా ఈతను వీడేం చేశాడు, తనకు బొడ్లో ఉన్నటువంటి మంత్రదండాన్ని, క్షమించండి మా కాలశంబరి ద్వారా మాకు మీ సంగతి తెలీదు, ఆనాటి రాత్రి మీరు వదిలిపెట్టేసిన ఈ మంత్రదండాన్ని పట్టుకునే ఇంత దూరం వచ్చాము అని చెప్పి మంత్రదండాన్ని కాలశంబరుడికి అప్పచెప్పాడు. ఓకే. దండం తీసుకోగానే ఆయన మా నాన్నది ఇది అని, మా తండ్రి చాలా దుర్మార్గంగా వధింపబడ్డాడు ఇక్కడ ఉన్నటువంటి కాలకలి రాక్షసుడి వల్ల. వాడిని అంతం చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరో కాదు, మీ రాజుగారి మంత్రి గారి స్నేహితుడి కుమారుడైన భద్రుడు. ఈ భద్రుడు ఎవడు? మొట్టమొదటి కత్తి దెబ్బ తిని రాజ్యానికి పరిగెత్తినవాడు. వాడు సైన్యంతో ఇక్కడికి వచ్చేసాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళు వచ్చే దారిలో చూశారు, ఆ కొండ కింద భాగంలో వీళ్ళు లోపలికి దిగారు. లోపల కూడా కొండలున్నాయి, అడవులున్నాయి, జలపాతాలున్నాయి, సరోవరాలున్నాయి. పాతాళంలో అదే పాతాళ దుర్గం. ఆ కాలకలి, ఆ మహాకలి రాక్షసుడి యొక్క సామ్రాజ్యం అదంతా. అక్కడ ఏం కనపడుతోంది? వీళ్ళకి వ్యవసాయం చేస్తున్నారు రాక్షసులు. కొంతమంది మానవులు కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నారు. దున్నడానికి వాళ్ళు వాడుతున్న జంతువులు ఏంటంటే ఏనుగులు, సింహాలు, పులులు, నాగళ్ళు లాగుతున్నాయి. లొట్టిపిట్టలు ఉండవులే ఊళ్ళలో, ఖడ్గమృగాలు, వాటికి ముక్కుకి తాళ్ళేసి వాటిని ఏం చేశారంటే వాటిని సాధు జంతువులుగా మార్చారు. సింహాలని, పులుల్ని కూడా సాధువుల ఆహారం పెట్టి తమతో పని చేయించుకుంటారు. వాటితో తమతో పాటు అవి ఉండడానికి వీలుగా. ఇప్పుడు మాంసాహారం తినే జంతువులు వీళ్ళతో ఎందుకు ఉంటాయి? అవును, ఆకలేసినప్పుడు ఎవడో ఒకటి మీద పడి పీక్కు తింటాయి ఏమి దొరకపోతే. అవును, అట్లా చెయ్యనివ్వకుండా చేస్తున్నారు. ఆ మొత్తం ఇదంతా ఎఫెక్ట్ అంతా కుంభీరుడిది. వీడికి ఒక రాక్షసుడు పిల్లని ఎత్తుపోయాడు కదా, వాడికి ఎఫెక్ట్ అనమాట అది. వాడి వంశం వాళ్ళే ఆ పనులు చేస్తారు. అయితే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత భద్రుడు ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయారు వీళ్ళు. భద్రుడు కత్తిపోటు తగిలినవాడు. వాడికి దెబ్బ మానింది. ఇప్పటికి ఈ మొత్తం ప్రయాణంలో 2-3 నెలలు గడిచిపోయినాయి. 3 months పట్టింది
రాజకుమార్తెని ఎత్తుకుపోయి అప్పటికి 3 నెలలు ఎంత ప్రయాణం చేశారు వీళ్ళు, ఎన్ని చోట్ల ఆగారు నీళ్లలో నిప్పులు. అయితే భద్రుడు అతను వేరే వైపు నుంచి వచ్చాడు. మీరు దగ్గర దారి ప్రమాదకరమైన దారిలో వచ్చారు పొట్టి రాక్షసుడు సహాయంతో. అదే పొట్టి రాక్షసుడు వీళ్ళకి దగ్గర దారి దూరం దారి ఈజీగా వచ్చే దారి చూపించాడు. భద్రుడు కొంత సైన్యంతో ఇక్కడికి వచ్చేసాడు పాతాళ దుర్గం దగ్గరికి. అతని సహాయంతో మేము ఏం చేస్తున్నాం, బోళ్ళని భస్మాలు అవి ఇవి నూరుతున్నారు ఆకులు అలమలతోటి. వాటితోటి రాక్షసులకి మత్తెక్కిస్తారు. ఇంకొక 2 రోజులే సమయం ఉంది. 2 రోజుల్లో ఈ మహాకలి రాక్షసుడి యొక్క శతదినోత్సవం. ఓహో, శతదినోత్సవం అనకూడదు, శతవర్ష జయంతి, 100వ పుట్టినరోజు. ఆ రోజు మర్నాడు శశికాంతుడిని బలిస్తారు. సర్వలక్షణ సంపన్నుడైన క్షత్రియ యువకుడిని బలివ్వాలి పుట్టినరోజు మర్నాడు. అప్పుడు కాంతిసేన సర్వలక్షణ సంపన్నురాలైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కాంతిసేనని పెళ్లి చేసుకుంటాడు, శశికాంతుడిని బలిస్తాడు. కానీ వీళ్ళిద్దరు మాది వచ్చే దారిలో ఎప్పుడు కాలశంబరుడు నేను చెప్తున్నాడు కదా, ఇది నేను శశికాంతుడిని రక్షించాను, అతని కోసం వీళ్ళు రాక్షసులు ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలిసింది. నాతో దాచిపెడదామని నేను తీసుకొస్తుంటే మధ్యలో చాలా పెద్ద యుద్ధం జరిగింది. శశికాంతుని వాళ్ళు పట్టుకుపోయారు. శశికాంతుడు వాళ్ళకి దొరికిపోయాడు. కాకపోతే ఒకే చీరలో ఉన్నటువంటి శశికాంతుడు కాంతిసేన ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. 3 నెలల సమయం చాలు కదా ప్రేమకి పెళ్లికి. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, ఒకచోటే ఉన్నారు. వేరు గూళ్ళల్లో ఉన్నప్పటికీ మాట్లాడుకుంటున్నారు. స్వజాతి వాడు కనపడితే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఒక రాత్రిలో ఈ మొత్తం వీళ్ళ నూరిన భస్మాలన్నీ చెట్ల మీదకి చేర్చాలి. నేను బ్రీఫ్గా చెప్తున్నా జయ, అసలు ఈ కథ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, రీడ్ అలౌడ్ చేసి పెట్టాలని ఎంత కోరికగా ఉందో నాకు. ఇది భలే ఏమనాలంటే బ్రహ్మాండమైన ఫైటింగ్. ఓకే, స్లోగా చదివితే ఎంత బాగుంటుందో. రీడ్ అలౌడ్ చేయాలని ఉంది మీకోసం. అంటే కథకి చకచకా చెప్పేస్తున్నారు. వీడు నుంచున్నాడు, వాడు పడుకున్నాడు, రాగాడు, తోసాడు, అవన్నీ చెప్పలేకపోతాం కదా, చదివితే కుదురుతుంది. అక్కడి నుంచి ఇంకా రకరకాలు ఏర్పరుస్తున్నారు. ఇంతలో భద్రుడు వచ్చాడు, వీళ్ళని పలకరించాడు. సోమకుడిని ధూమకుడిని. ఇప్పటిదాకా కథలో చూడు సోము ధూము ఇద్దరు హీరోలుగా కనపడ్డారు మనకి. అవునవును. ఇప్పుడు వీళ్ళు సైడ్ క్యారెక్టర్స్ అయిపోయారు. ఇక్కడ భద్రుడు హీరో, కాలశంబరుడు హీరో. ఈ చివరి ఎపిసోడ్స్లో అతను ఏం చెప్పాడంటే, నేను మొత్తం మీరు ఇచ్చిన భస్మాలన్నీ అన్ని చెట్ల మీదకి ఎక్కిచ్చేసా, కాకపోతే సరోవరంలో నీళ్ళ దగ్గర మాత్రం ఒక ఏర్పాటు చేయాలి. అందులోకి వెళ్ళి ఆ సరోవరం లోపల ఒక రాయి ఉంది, దాన్ని తీయమని చెప్పాడు ఈయన. అది మా వల్ల అయ్యే పని కాదు, ఆ రాయి కదలటం లేదు, మీరు ఎప్పుడు పెట్టారు? ఎవరికైనా జలస్తంభన విద్య తెలిసిన వాడే లోపలికి వెళ్ళగలడు, అక్కడ 1 గంట ఉండాలి ఆ రాయి తొయ్యాలంటే. అంటే సరే ఉండండి మనం వెళ్దామని అందరినీ తీసుకుని వెళ్ళాడు. ఎవ్వరికీ కనపడకుండా జాగ్రత్తగా దాక్కోండి, నేను నీళ్ళలోకి వెళ్తానన్నాడు. 1 గంట సేపు నేను రావడానికి సమయం పడుతుంది, వెయిట్ చేయండి అంటే వీళ్ళు పైన కూర్చుని, వీడెవడో పోయాడు లోపలికి, ఎప్పటికొస్తాడో, వాడు రాకపోతే ఏం చేయాలి? రాకపోతే తెల్లవారేసరికి శశికాంతుడు చచ్చిపోతాడు, పిల్లకి పెళ్ళైపోతుంది. ఇంత దూరము వచ్చి వీడి కోసం చూస్తున్నాం మనము. పైగా ఏమిటో భస్మాలు అంటాడు, వాటితోటి రాక్షసుల్ని ఏం చేస్తాము, అది మత్తెక్కిస్తుందని చెప్తున్నాడు. ఇది అయ్యే పనిగా లేదురా, ఇంత దూరం వచ్చాము, ఏదో రకంగా వాడి మీద పడి పోని, వాడిని ఏం చేయకపోతే పిల్లనైనా తప్పించి పారిపోతే శశికాంతుడి సంగతి భద్రుడు చూసుకుంటాడు. అవును, భద్రుడు వచ్చాడు కదా ఇక్కడికి సైన్యాన్ని తీసుకుని అనుకుంటున్నారు. 1 గంట దాటిన తర్వాత పకపకా నవ్వుతూ కాలశంబరుడు బయటకు వచ్చాడు. అతని చేతిలో ఒక బంగారు మొసలి పిల్ల ఉంది. మొసలి పిల్ల బంగారపు రంగులో మెరిసిపోతోంది, చిన్నపిల్ల. పకాలు నవ్వుతూ వచ్చాడనమాట. ఇది ఇక్కడ ఉండదు, వింధ్యపర్వత ప్రాంతాల్లో ఉంటుంది, ఎలాగో ఈ నీళ్లతో పడి అది ఇక్కడికి వచ్చేసింది, ఇది దొరికింది మనకి, దీన్ని చూపించి రాక్షసుల్ని మోసం చేయొచ్చు మనం, ఇది మనకి ఒక అంటే ఏమనాలి మంచి శకునం అని చెప్పాడు. నీళ్లు లాగేస్తే ఏమవుతుందంటే నీటి ప్రవాహం పైనుంచి వచ్చేసరికల్లా ఆ రాయి తప్పిపోయింది, విపరీతంగా నీరు బయటకు వచ్చేస్తుంది. ఈయన ఎన్నేళ్ల క్రితమో దీన్ని ఇక్కడ పెట్టాడు. పాతాళ దుర్గాన్ని ముంచేసే నీళ్లు గండిపడినట్టే అనమాట. ఇంకా పైకి వచ్చేసాడు. అక్కడి నుంచి ఏమన్నాడు, ఇతన్ని అడిగాడు విరూపుణ్ణి, నీ కాల గరుడు నల్లపక్షి ఉంది కదా గద్ద, ఇది మాట వింటుందంటే అది దాన్ని చాలా బాగా వింటుందన్నాడు. అయితే ఓ పని చేద్దామని ఈ మొసలిని ఈ పక్షికి అలవాటు చేశారు. ముందు గీరింది కానీ తర్వాత మెల్లిగా కీ అని ఒప్పుకుంది. దాన్ని కాలికేసి దీన్ని కట్టేశారు. పక్షి కాలికేసి కట్టేశారు. 2టికి ఆహారం పెట్టి రక్షించారు. వాళ్ళిద్దరిని 2టిని జంతువుల్ని పక్కపక్కనే ఉంచి ఫుడ్ పెడితే మెల్లిగా అలవాటు అయిపోతుంది. ఫ్రెండ్స్ అయిపోయినాయి. అక్కడి నుంచి ఏమైంది, తెల్లవారేసరికల్లా రాక్షసులు అందరూ పండగ చేసుకోవటం మొదలుపెట్టారు. అతను పుట్టినరోజు కదా, సరే ఈ పండగ హడావిడి నడుస్తుంటే వీళ్ళు ఏం చేశారు, ఆ పైనుంచి వాళ్ళేమో తాగేస్తారు విపరీతంగా.
అన్ని చెట్ల మీద దాచిపెట్టినటువంటి భస్మాలన్నీ పోసేశారు కిందకి. ఆ భస్మాలు వీళ్ళ తాగుడు ఆ భస్మము కలిసేసరికల్లా అది ముక్కులోకి వెళ్ళేసరికల్లా ఒక రకమైన మత్తు వస్తుంది, ఇంటాక్సికేషన్ లాంటిది, మత్తెక్కిపోతున్నారు. వాళ్ళంతా మత్తెక్కిపోయి పొట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటుంటే మహాకలి అతనితో పాటు ఒక వృద్ధ సేవకుడు ఒక ఆయన ఉంటాడు, ఓ రాక్షసుడు, ముసలి రాక్షసుడు. అందరు కలిసి వచ్చారు, వీళ్ళని విడదీశారు. ఎందుకురా కొట్టుకుంటున్నారని. ఇంతలో వీళ్ళేం చేశారు, ఈ పక్షి కాలికి మొసల్ని కట్టారు కదా, ఆ పక్షిని తోలేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని. పైనుంచి పక్షి ఈ పాముకి వేళ్లాడుతున్నటువంటి ఇది ఆ మొసలి చూసేసరికి వాళ్ళు వెళ్ళేమనుకున్నారు, వీడి పుట్టినరోజు కొడుకుని దీవించడానికి ఘోర కలిట వాళ్ళ నాన్న రాక్షసుడు చచ్చిపోయాడు, వృద్ధ రాక్షసుడు వాళ్ళ తండ్రి, ఆయన వచ్చాడు దీవించడానికని వీళ్ళంతా దండాలు పెట్టారు. మా నాన్న నల్లపక్షిగా ఎందుకు వస్తాడు, చీచీ అంటాడు ఈయన. పెద్ద రాక్షసుడు ఏమంటాడు, చీచీ మా నాన్న నల్లపక్షిగా ఎందుకు వస్తాడంటే మనోభావాలు దెబ్బతింటాయి. మిగిలిన వాళ్ళకి కొంతమందికి నచ్చలేదు, అలా చెప్పకూడదు. ఇంతలో ఏమైంది, ఆ వేళ్లాడుతున్న బంగారు మొసల్ని చూసేసరికి ఇతనికి అనుమానం, ఏదో తళుక్కుమంటోంది. పక్షి బాగా పెద్దది, దాని కాలికి ఇంతే ఉంది, ఇది మొసలి పిల్ల ఇంతే ఉంది, అది ఉండుండి దగదగలాడుతోంది. బాగా కీన్గా చూసి ఏమన్నాడంటే, అసలు ఈ మొసలి మన ప్రాంతంలోది కాదు, ఎవరో మనుషులు తిరుగుతున్నారు, కాలశంబరుడు ఏదో మోసం చేస్తున్నాడు మన్ని అని చెప్పాడు. కానీ జనాలు ఆగల. ఇంతలో ఈ సరోవరం నుంచి రాయి తీసేశాడుగా, ఒక పెద్ద శబ్దంతో నీళ్లు రావడం మొదలుపెట్టినాయి. అన్ని పక్కల నీళ్లు. రాక్షసులకి బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంతలో వీళ్ళు అంతకుముందు వీళ్ళు ఏం చేశారంటే, ఒక చెట్టు బోధలోంచి చిన్న ద్వారం చేసి చూపించాడు. అక్కడ కాంతిసేన ఒక అమ్మాయితో కలిసి విహరిస్తున్నట్టు, వాళ్ళకి కాపలాగా కుంభీరుడు ఉన్నట్టు. అప్పుడు ఏం చెప్పాడనమాట, రాహువు కేతువు ఇద్దరు రాక్షసులు ఉన్నారు కదా, రాహు వంశం వాళ్ళు కేతు వంశం వాళ్ళు ఉన్నారు. రాహు వంశం వాళ్ళు చిన్న గ్రూపు, అది కుంభీరుడు అనుకో. ఓకే. కేతు వంశం వాడు చాలా పెద్ద గ్రూపు. వాళ్ళ దగ్గర వీళ్ళు బానిసలుగా ఉండవలసి వచ్చింది. అందుకే ఆ పిల్లని ఎత్తుకురావడం ఇష్టం లేదు వాడికి, పాపం చచ్చినట్టు తీసుకొచ్చాడు. ఇంకో దారి లేక అమ్మాయి కూడా చెప్పాడు, నీకు నచ్చిన వాడి నుంచి పెళ్లి చేస్తానమ్మా, లాస్ట్ మినిట్లో నేను తప్పించేస్తాను అని. ఆ కుంభీరుడు అక్కడ కూర్చొని కనపడ్డాడు. నీ వంశం వాళ్ళకి మొత్తం పాతాళ దుర్గాన్ని ఇచ్చేస్తానని ఈయన ఇతను ప్రామిస్ చేశాడు. ఇది కాలశంబరుడు, మాకు హెల్ప్ చెయ్యి. ఇవి ఏ జంతువులతోటైతే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా వాటికి సాధు ఆహారం పెట్టి వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఒక రోజంతా ఉపవాసం. ఆ జంతువులకి ఆకలిస్తే మర్నాడు యుద్ధానికి వచ్చేవా అవి వీళ్ళ మీదకి. అవును. ఏనుగులకి ఫుడ్ లేదు, సింహాలకి పులులకి ఫుడ్ లేదు, బాగా తిక్కొచ్చేసేలాగా చేసేసారనమాట. సమయానికి కాంతిసేనని తెచ్చి మీకు అప్పచెప్తాను, ఆ జంతువులను వదిలిపెట్టేస్తాను. వాళ్ళ గ్రూపు కింద ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ నీళ్లు తన్నుకొచ్చేసినాయో రాక్షసులందరూ తలా ఆ పక్కకి కకావికలుగా పరిగెత్తారు, పారిపోయారు. ఏ పక్కన వాళ్ళు ఆ పక్కన. అక్కడి నుంచి జంతువులను వదిలేశారు. అవేమో దొరికిన వాళ్ళ మీద పడ్డట్టు పడిపోయినాయి. కానీ ఈ మహాకాళి రాక్షసుడికి వాడి పెంపుడు ఏనుగులు 2 ఉన్నాయి. ఓ ఏనుగు మీద ఎక్కి తిరుగుతాడు అతను. ఆ ఏనుగు మీద వెళ్ళాడు, కొంతమంది సైనికులను తీసుకెళ్ళాడు. అతనికి అర్థమైంది ఇది వీడు చేస్తున్నాడు అనే సంగతి. నానా గందరగోళం తర్వాత వీళ్ళకి చిన్న చిన్న దారులు దొరికినాయి పారిపోవడానికి. భద్రుడు అండుకో అతని తాలూకు సైన్యం. ఈ లోపల కుంభీరుడు ఏం చేశాడంటే, కాంతిసేనని శశికాంతుడిని తీసుకొచ్చి చెప్పాడు. నిజానికి శశికాంతుడి చుట్టూతో తిరిగింది కథ, అతన్ని హీరోగా ఎక్కడా చూపించలేదు. అవును, మనం చాలా కథలో చూస్తాం వాడే కథకి మెయిన్, కానీ వాడి హీరోగా ఉంటాడు. అవును, వాడు హీరోగా ఉంటాడు. వాడు కేవలం హీరో వెనకాల పక్కన ఉంటాడు, వాడినే హీరో రక్షిస్తూ ఉంటాడు. హీరో రెండో వాడవుతాడు. మొదటేమో సోమకుడు ధూమకుడు హీరోలు, ఇక్కడేమో కాలశంబరుడు హీరో. భద్రుడు కూడా ఒక మాదిరి చిన్నపాటి హీరోగా ఉంటాడు. అక్కడి నుంచి రాక్షసుల్ని దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టి చంపేస్తారు వీళ్ళు. వాళ్ళకి నీళ్ళంటే భయం, మంత్రాలంటే భయం. నీళ్లలో మునిగిపోతుంటే ఇక పారిపోతారు వాళ్ళు. ఇంకా చాలామంది రకరకాలుగా పడిపోయారు. ఒక్క మహాకాళి మాత్రం బయటకు వచ్చేసి పాతాళ దుర్గ నుంచి బయటకు వచ్చేసాడు. దీని మీద ద్వీపం మీద పొట్టి రాక్షసుడు వాడి పెళ్ళాంతో ఉన్నాడు, ఆ ద్వీపం మీదకి వచ్చేసారు మొత్తం. ఇదంతా నీళ్లు మునిగేసరికల్లా ఎక్కడ మట్టి ఉందో అక్కడికి వచ్చేస్తారు కదా. ఈ లోపల మంత్రి గంగాధరుడు ఆయన సైన్యం కూడా వచ్చేసింది. మొత్తం అంతా ఓ చోటకి చేరారనమాట. ఈ మహాకాళి ఏం చేశాడంటే ఏనుగు ఎక్కేసి ఒక గుహలోకి పారిపోయాడు. రెండో గుహలోకి పారిపోయిన రాక్షసులందరినీ కొట్టి చంపేశారు వీళ్ళు. అదంటే అక్కడ నిలబడి పిలిచారు, నువ్వు ధర్మయుద్ధం చేద్దాం రా, నువ్వు దాక్కున్నావు, నువ్వు ఒక్కడవే మిగిలావు, నీ కేతు వంశం మొత్తం పోయింది, రాహు వంశం వాళ్ళకి ఈ రాజ్యాన్ని ఇచ్చేయడానికి ఇక్కడున్న మొత్తం ప్రాంతాల వాళ్ళంతా ఒప్పుకున్నారు. దానికి ఎవరు ఒప్పుకోవాలి? ఆటవికులు ఒప్పుకోవాలి. ఆ ప్రాంతానికి పాలకులు వాళ్ళు. ఈ మొత్తం ప్రదేశం అంతా కుంతల రాజ్యం కింద ఉంది. అవును, వాళ్ళు కదంబ రాజ్యం నుంచి అమ్మాయిని తీసుకొచ్చాడు, కుంతల రాజ్యం నుంచి అబ్బాయిని తీసుకొచ్చారు. ఇదంతా వాళ్ళది, వాళ్ళు ఒప్పేసుకున్నారు. నువ్వు యుద్ధం చేసి గెలిచావా నీది నీకు ఇస్తారు, లేదంటే మాకు రెడీయే మేము అనగానే ధర్మ యుద్ధం చేద్దామని అతను ఏం చేశాడు, తన ఏనుగును వదిలిపెట్టేసి
వచ్చాడు నిజంగానే బయటికి. ఇతను ఏమన్నాడంటే, మా నాన్నని చంపేసావు నువ్వు అన్యాయంగా, ముక్కలు ముక్కలుగా తరిగావు, మా నాన్నదే ఈ దండం, ఈ దండంతో యుద్ధం చేస్తాను నేనని ఇద్దరు కలిసి ద్వంద్వ యుద్ధానికి దిగారు. భూమి అంతా కంపించిపోయింది. ఒక రాక్షసుడు, ఒక మాంత్రికుడు వాళ్ళ యుద్ధం, మిగిలిన వాళ్ళంతా చూస్తూ నుంచున్నారు. మొత్తానికి కాలసంబరుడి చేతిలో మహాకలి మరణించాడు. మరణించగానే పాతాళ దుర్గం చాలా మటుకు నీట మునిగిపోయింది కదా. ఇతను అడిగాడు కుంభీరుడు, నువ్వు ఇవన్నీ నీళ్లు తెప్పించేసావు, నువ్వు ఎక్కడెక్కడి నుంచి ఆ నీళ్ళని స్టోర్ చేసి పెట్టావో అంతా మునిగిపోయాక నేనేం రాజ్యం చేస్తాను అంటే, సరే వెళ్ళి రాయి ఎక్కడ పెడతానన్నాడు. అతను మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళి రాయిని సెట్ చేసి పెట్టాడు. ఈ గొడవల్లో వీడి నల్లపక్షి ఎక్కడికో పోయింది. ఓహో. ఆ మొసలు కట్టేసి ఉంది కదా. సరే ఆ మొసల్ని ఎక్కడైనా దొరికితే నేను మీకు పంపిస్తానన్నాడు. ఈ కాంతిసేనని తీసుకుని, శశికాంతుడిని తీసుకుని, భద్రుడితో సహా మొత్తం సైన్యం అంతా సోమకుడు ధూమకుడితో పాటుగా ఆ ప్రాంతం నుంచి బయలుదేరారు. ఆ కాంతిసేనకు చెప్పారు, మీ రాజ్యానికి నువ్వే రాజువి, వీళ్ళిద్దరూ నీ సైన్యాధిపతులుగా ఉంటారు. ఒకడు మంత్రి, ఒకడు సలహా చెప్పేవాడు, ఒకడు బాణాలు వేసేవాడు. ఒకడు మంత్రి, రెండోవాడు సహాయకుడుగా ఉంటారు. నీ భర్త ఎవడైతే వాడికే రాజ్యం. భర్త ఎవడు ఆల్రెడీ శశికాంతుడిని అమ్మాయి మనసా వివాహం చేసేసుకునే కుంతల దేశపు మంత్రి గారు అబ్బాయి కదంబ రాజ్యానికి రాజు అవుతాడు. ఓహో. ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ వీరూపుడు వీళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయితో పాటు తిరుగుతోంది భామాసింగి. ఆ భామాసింగి చెప్పాడనమాట ఈ కుంభీరుడు, వీది మహాకాళి రాజుతో పాటు ఉండి రాక్షసుడితో పాటు ఈ రాజ్యానికి రాణి కావచ్చని ఆశ పెట్టుకుని ఉంది, దీన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకో, ఇది సరైంది కాదు అని చెప్పి ఆ అమ్మాయిని పులిందుడికి అప్పచెప్పాడు. వీరూపుడికి పులిందుడి మీద కూడా ఆధిపత్యం ఇచ్చారు. అతను ఇదంతా హెల్ప్ చేశాడు కాబట్టి. పొట్టి రాక్షసుడు తన దారిని తను భార్యతో పాటు వెళ్ళిపోయాడు. ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు. కుంభీరుడు పాతాళ దుర్గానికి రాజయ్యాడు. కానీ ఈసారి ఇలాంటి రాక్షస వ్యవహారాలు ఏమీ చేయలే. అతని గ్రూపు చిన్నది. మీతో స్నేహంగా ఉంటానని వాళ్ళకి ప్రామిస్ చేశాడు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి.